దైవ సేవకులు షాలేం గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నిన్నటిదాకా మనంతా బిజీగా ఉన్నాం. మేము అమ్మగారిని అడిగాను, మేము అవి పెట్టమన్నారు. 40 రోజులు మేము పెడతాము. నిన్న కూడా ఈస్టర్ పండుగ, లేకపోతే ఆదివారం అంటే ప్రతి ఆదివారం పండగే. ప్రతి ఆదివారం నిజమైన క్రైస్తవుడికి ఈస్టర్ పండగే. దేవుని స్తోత్ర. సుగ్నాబాయి అమ్మగారు కూడా అదే చెప్పారు, మనకు ప్రతి ఆదివారం ఈస్టరే కదయ్యా అన్నారు. నిజమే, నిజమైన క్రైస్తవులకి ప్రతి ఆదివారము ఈస్టర్ పండుగే. ఏమంటారు కాదంటారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం, మంచిది. మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32, 33 వచనాలను ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32, 33 వచనాలు. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. చాలు, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, మీరు నాతో మాట్లాడండి అని చెప్పండి నోరు తెరిచి. ప్రభువా, మీరు నాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినిపించండి. నీ స్వరం వింటే మాకు ఆశీర్వాదం, నీ స్వరం వింటే మాకు దీవెన, నీ స్వరం వింటే మాకు మేలు జరుగుతుంది. నీ స్వరము పారుచున్న జలరాశులను ఏకరాశిగా నిలబెట్టింది. నీ స్వరము నాయన మృతులను సహితం సజీవులుగా తిరిగి బయటికి లేపింది. అట్టి శక్తి కలిగినటువంటి నీ స్వరముతో మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడు అనేటువంటి ప్రభువా, కోటాన కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగణల ద్వారా గణపరచబడుచు, స్తుతింపబడుచు, ఆరాధింపబడుచు, పూజింపబడుతూ మహిమపరచబడుతున్నటువంటి స్వామి, సమయము నీది, సందర్భము నీది, సమూహము నీది. దైవ సేవకురాలు అమ్మగారు ప్రేమతో నాయన ఆహ్వానించారు. వారి సంఘముతో మాట్లాడమని ప్రభువా, సంఘాన్ని ఉజ్జీవింపజేయమని, సంఘాన్ని నా ప్రభా ఇదిగో నాయన చక్కమని సరిచేయమని, నిరూపంలోకి తీసుకురావడానికి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో అయ్యా, నీ దాసుడైన నేను నిలబడుతుండగా నన్ను మరుగుపరిచిన స్వరాన్ని మరుగుపరిచి ధారాళముగా మీ మాటలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ఆత్మతో నన్ను ఆవరించండి, నీ తలంపులతో నింపండి, సమయానుకూలమైనటువంటి సహాయం నాకు దయచేయండి. వింటున్న బిడ్డలందరితో మాట్లాడి, శబ్దం వింటున్న వారితో, వచ్చిన వారితో, ఆయా స్థలాల్లో ఉండి వింటున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనసును, స్పందించే హృదయాలు దయచేయండి. అల్లరి, నిద్రమత్తు, బద్ధకము, నీరసము, నిస్సత్తువ, అనాలోచితమైనటువంటి సాతాను శక్తులు, దాని కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలు, వ్యతిరేకతలన్నిటిని యేసు నామములో కొట్టివేయండి. మీ నామానికి మహిమకరంగా జరిగించమని, కృప చూపించమని, సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి సమర్పించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇంకా గట్టిగా చెప్పండి. నేను విన్నాను మీరు చాలా బాగా పాడుతున్నారు పాటలు. సరే, నేను కూడా ఒక చిన్న పల్లవి చరణం పాడతాను, మీ అంత పాడలేకపోయినా కానీ. ఉన్నావులే
ప్రతి క్షణమున కలిసున్నావులే మా బ్రతుకులో కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నీవేగా యేసయ్యా మా ఊపిరి నీవేగా యేసయ్యా మా కాపరి నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే.
ముందన్నాడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందన్నాడు చవి చూడ సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏనాటి. ఆమేన్. నీలోనే దాచావు ఏనాటికై, నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుము. సద్గుణ రాశి నీ జాడలను మా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను మా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. మాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి మా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక. సోలిపోనివ్వద్దయ్యా. ఓ సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక,
శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే మా బ్రతుకులో ఉన్నావులే ప్రతి క్షణమున అలా పైకి వెళ్ళాలి కలిసున్నావులే మా బ్రతుకులో అలాగే కొట్టు ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే మా బ్రతుకులో నీవేగా యేసయ్యా మా ఊపిరి నీవేగా యేసయ్యా మా ప్రాణము నీవేగా యేసయ్యా మా ఊపిరి నీవేగా యేసయ్యా మా సర్వము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతు నీవు మా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతుము నీ కోసమే ఆశ్రయమైన మా యేసయ్యా జీవింతుము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా హల్లెలూయా. చాలా సంతోషం, మంచిది. మరి ఈరోజు మొదటి రోజుగా అమ్మగారు చెప్పారు. మీ అందరితో ఒక మంచి మాటను పంచుకోవాలని ప్రార్థన చేసినప్పుడు ప్రభువారు నాకు బయలుపరిచినటువంటి మాట. మీ అందరితో ఈరోజు ఏం మాట్లాడాలా అని నేను దైవ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు నాకు చూపించినటువంటి మాట ఏంటయ్యా అంటే, మనం చదువుకున్నటువంటి ఈ మాట మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 32-33 వచనాల్లో సొలొమోను మహారాజు గారు భూప్రపంచం మీద యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా వాడు అప్పుడే స్టార్ట్ చేశాడు. మనం స్టార్ట్ చేసే ముందులే వాడు స్టార్ట్ చేశాడు. భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవులందరిలో కంటే కూడా జ్ఞానవంతుడు ఎవరయ్యా అంటే సొలొమోను మహారాజు గారు. సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని కానీ, సొలొమోను గారి యొక్క తెలివితేటలను కానీ, సొలొమోను గారు చూపిస్తున్నటువంటి చాకచక్యాన్ని కానీ తెలుసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి కూడా రాజులు, రాణులు అందరూ వచ్చి ఆయన జ్ఞానాన్ని తెలుసుకొని చూసి విని ఆనందించేటువంటి వారిగా ఉన్నారు అని బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నాం. అయితే సొలొమోను గారు తన రాజ్యంలో ఉన్నటువంటి అందాలను కోసం రాస్తూ, తన రాజ్యంలో ఉన్నటువంటి రమ్యమైనవో, ఏవైతే విలువ కలిగినటువంటివో, ఏవైతే సౌందర్యముతో కూడినటువంటివో, తన రాజ్యం యొక్క విశేషాలను లేదా దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి అందాలను, సౌందర్యాలను, విలువ కలిగినటువంటి వజ్ర వైఢూర్య రత్న రాసుల కెంపులు పచ్చ పగడాల కోసం రాస్తూ 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 ఆయన అలా రాసుకుంటూ వస్తూ ఆయన రాయబడినటువంటి మాటలో ఒక మాటను మనం చదువుకున్నాం. 33వ వచనము. మీరు ఎవరు చదవరా? 33వ వచనం కానీ చదవాలి కానీ నా మొహం చూస్తున్నారేంటిరా? ఎదురుండ పిల్లకాయలు అందరూ చదువుతారా? మీరు అందరూ పాటలు పాడేవాళ్ళ, చదివేవాళ్ళ? మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాను. చాలు. ఆయన రాస్తూ రాస్తూ
2 మొక్కల కోసం ప్రత్యేకంగా రాసినట్లుగా ఈ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆయన రాస్తూ ఉన్నప్పుడు లెబానులో ఉండేటువంటి దేవదారు వృక్షం కోసం రాశాడు. రెండవదిగా గోడలో మొలిచినటువంటి హిస్సోపు మొక్క కోసం రాశాడు. ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ప్రభు నాతో చెప్పమన్న మాట ఏంటంటే హిస్సోపు. చెప్పండి, అందరూ చెప్పండి. మీరు ప్రార్థన చేసినప్పుడు మరి మీరు చేస్తున్నారో లేదో మీకు నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ చేస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ దైవ సేవకులు పరిచర్య చేస్తున్నారు, అమ్మగారు మిమ్మల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా నా పాపములను హిస్సోపుతో కడుగు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, చేస్తున్నారా? హిస్సోపుతో మా పాపాలు కడగండి నాయన అని కొంచెం ప్రార్థన జీవితంలో ఎదుగుతున్నటువంటి వారు కానీ, ప్రార్థన చేస్తున్నటువంటి వారు కానీ, విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు కానీ చెబుతున్నటువంటి ఒక మధ్యలో మాట ఏమిటంటే హిస్సోపుతో మమ్మల్ని కడుగు నాయన. మనందరం కూడా రకరకాల సబ్బులు వాడుతూ ఉంటాం కదా. అందరూ వాడే సబ్బు ఒకే ఒక సబ్బు. ఏ సబ్బు అది? ఆరోగ్యానికి రక్ష. అది మానేశారా? ఇస్తుంది లైఫ్ బాయ్ అక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది అని పాడేవాడు. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే పసుపు అయితే అందం వస్తుంది అని చెప్పి సంతూర్ దగ్గరికి వెళ్ళారు. రోజు పువ్వులతో స్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు 1,00,000 దగ్గరికి వెళ్ళారు. అలాగే రకరకాలుగా వాడుతూ ఉంటాను. నేను ఆ సోపుల కోసం మాట్లాడట్లేదు, కానీ మానవులను శుద్ధి చేయడానికి, దేవునిని ఆనందపరచడానికి రాయబడినటువంటి ఒక మొక్క అయినటువంటి హిస్సోపు కోసం సొలొమోను గారు రాశారు అంటే దాన్ని మనం అంత తేలిగ్గా తీసుకొని అవసరం లేదు. ఎందుకంటే ఒక మహాజ్ఞానవంతుడు ఇశ్రాయేలీలను యుద్ధం లేకుండా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి ద థర్డ్ కింగ్, 3వ చక్రవర్తి అయినటువంటి సొలొమోను మహారాజు గారు, ఇశ్రాయేలు పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు గారు యుద్ధాలతో ప్రారంభించాడు, యుద్ధాలతోనే ముగించాడు. 2వ చక్రవర్తి గారు దావీదు మహారాజు గారు యుద్ధాలతో ప్రారంభించాడు. ఆ రాజ్యం యుద్ధంతో ప్రారంభించబడింది, యుద్ధంతో ముగించబడింది. కానీ యుద్ధం లేకోకుండా ప్రారంభించాడు సొలొమోను గారు, యుద్ధం లేకోకుండా ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సుపరిపాలన అందించినటువంటి మహాచక్రవర్తి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినటువంటి వాడు. యుద్ధము లేకుండా పరిపాలించడం గొప్పతనం. ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు శత్రు సేన చచ్చిపోతుంది, శత్రువులకి నష్టం జరుగుతుంది, సొంత రాజ్యానికి కూడా నష్టం కలుగుతుంది, ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది, ఇంకా చాలా నష్టాలు కలుగుతాయి. కాబట్టి యుద్ధం లేకోకుండా పరిపాలించినటువంటి ఆ మహారాజు గారు అనబడినటువంటి సొలొమోను గారు, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, యేసు ప్రభు వారు వచ్చేంత వరకు, యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చెప్పారు సొలొమోను కంటే జ్ఞానం కలిగినటువంటి వాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని నేను అని చెప్పారు. కాబట్టి సొలొమోను గారు యేసు స్వామి భూలోకానికి వచ్చేంత వరకు కూడా జ్ఞానవంతుడిగా గొప్పవాడుగా చెప్పబడ్డాడు. ఆ మహా గొప్పవాడు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, గోడలో మొలిసినటువంటి మొక్క హిస్సోపు కోసం మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరైనా కానీ ఒక మంచి మొక్క కోసం చెప్పారంటే దాన్ని మనందరం కూడా ఆలకించడానికి ఇష్టపడతాం కదా. ఎవరైనా సరే గంధపు చెట్టు కోసం మాట్లాడుతున్నారు అనుకోండి, గంధపు చెట్టు అన్నిటికి కూడా ఉపయోగకరం కాబట్టి దానికోసం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. ఉపయోగం లేనటువంటి మొక్క ఈ భూ ప్రపంచం మీద ఎన్నో వేల మొక్కలు ఉన్నాయి. ఆ వేల మొక్కల కోసం మాట్లాడుతున్నాడు. ఆ వేల మొక్కల కోసం మాట్లాడట్లేదు సొలొమోను గారు. ఒక గోడలో మొలిసిందంట మొక్కది. ఏ మొక్క అయినా సరే భూమి మీద మొలవాలి. ఏ మొక్క అయినా సరే ఎక్కడ మొలిసిద్ది? భూమి మీద మొలిసింది. అది కదా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు భూమిలో నుంచి వృక్షములు మొలిపించును గాక అన్నాడు. భూమి తన శక్తి కొలది ఏం చేసింది? మొక్కలన్నింటిని కూడా మొలిపించింది. అంతేగాని ఎక్కడ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు గోడలో మొక్కలు మొలిపించును గాక అని చెప్పలేదు. భూమిలో నుంచి మొక్కలు మొలుచును గాక అన్నాడు. భూమిలో నుంచి మొక్కలు వచ్చింది. అలాగే సముద్రంలో నీటిలో కొన్ని మొక్కలు ఉంటాయి.
నీటిలో ఉండే మొక్కలు కొన్ని, భూమి మీద ఉండే మొక్కలు కొన్ని. వీటన్నిటి కోసం మనం చాలాసార్లు చదువుకుంటాం, వింటాం, నేర్చుకున్నాం. చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా సొలొమోను గారు గోడలో మొలిచిన మొక్క కోసం మాట్లాడుతున్నాడు. దాని పేరు హిస్సోపు. అది ఎక్కడ మొలిసిందంటండి? గోడ మధ్యలో మొలిసింది కదా. మనకు కూడా అప్పుడప్పుడు పాడుపడిపోయిన బిల్డింగ్లు చూసినప్పుడు, పాడుపడిపోయిన ఇల్లులు చూసినప్పుడు, పాడుపడిపోయినటువంటి వాటిని చూసినప్పుడు దానిలో కూడా మొక్కలు వస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి ఓ మొక్క చెప్పండి, పేరు చెప్పండి. గోడలో మొలిసిన మొక్క పేరు చెప్పండి. అలా చూస్తున్నారేంటి? నేను చూడలేదు మీరు మరి చెప్పరేంటి? అలా చెప్పరే? చెప్పండి, పర్లేదు. మీరు అలా బీసుకొని ఏం కూర్చొని అవసరం లేదు. ఇదేం పోలీస్ స్టేషన్ కాదు, నేనా కానిస్టేబుల్ని, ఎస్ఐని కాదు. నన్ను చూసి మీరు భయపడిపోయి అలా ఉండటానికి కదా. మనందరం కూడా యేసే రక్తంలో కడగబడిన దేవుని పిల్లలం. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను యాజకునిగా ఉంచాడు, కాపరిగా ఉంచాడు, మిమ్మల్ని విశ్వాసులుగా ఉంచాడు. ఏది ఏమైనప్పటికీ మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడవలసిన రోజు ఉంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూర్చోవలసినటువంటి గడి ఒకటి ఉంది. దాని కొరకే మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ, నన్ను నేను సరి చేసుకుంటూ, నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీరు నన్ను హెచ్చరిస్తూ, మనందరం కూడా ఒకరినొకరు శుద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. యేసు ప్రభు వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయబడినటువంటి సభలు. కాబట్టి గోడ మధ్యలో మొలిచే మొక్కలు మనకు తెలుసు. 1, 2, 3, 4 పేర్లు చెబుతాం మనం. మనందరికీ బాగా బాగా పరిచయమైన మొక్క ఇందాక మీరు చెప్పినట్లుగా ఏ మొక్క? రాగి చెట్టు. ఎక్కడ పడితే అక్కడ కనపడద్దు మనకి. ఇల్లు గనక పాడయింది అంటే దాంట్లో నుంచి పుట్టుకొచ్చేస్తుంది. దీన్ని కోసేసినా మళ్ళీ వస్తుంది, నరికేసినా మళ్ళీ వస్తుంది, పీకేసినా మళ్ళీ వస్తుంది. ఎట్లా వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అవన్నీ మాకెందుకు అంటారా? ఆలోచించే ఓపిక, సమయం మాకు లేదండి అంటారా కదా. కొన్ని కోసం మనం ఆలోచించాం కదా. వస్త్రాన్ని వేసుకుంటాం, ఈ వస్త్రం ఎలా వచ్చిందన్నది ఏం ఆలోచించాం మనం. ఎందుకు? మనకు అయ్యని అనవసరం. 100 రూపాయలు, 500, 1000 లేదా 2000 ఆ డబ్బులు పడేస్తాం. మన తాహతు కొద్దీ ఆ వస్త్రాన్ని కొనుక్కుంటాం, వేసుకుంటాం, సంతోషిస్తాం. అలాగే ఈ గోడలో మొలిచేటువంటి మొక్క, రాగి మొక్క ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ గోడలో ఎన్ని మొక్కలు మొలుస్తాయో తెలుసా? 3000 రకాల మొక్కలు మొలుస్తాయి అంట. ఎన్ని మొక్కలు? 3000 రకాల మొక్కలు గోడ మధ్యలో మొలుస్తాయి. అసలు గోడ మధ్యలోకి విత్తనం ఎలా వచ్చింది? అది కదా మనం ఆలోచించాల్సింది. భూమిలో నుంచి విత్తనాలు వస్తున్నాయి కాబట్టి విత్తనాలు ఏం చేస్తున్నాయి? మొక్కల్ని మొలుస్తున్నాయి. లేకపోతే దేవుడు ఆజ్ఞని జారీ చేశాడు కదా, భూమిలో నుంచి వృక్షములు మొక్కలు మొలిపించిన కారణం కదా, ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో. కాబట్టి భూమిలో నుంచి మొక్కలు ఏం చేస్తున్నాయి? వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఇంటి ముందర టమాటా మొక్కలు మొలుతాయి. ఎట్ట మొలిసిన టమాటా మొక్కలు? మనం తెచ్చుకున్న టమాటాల్లో కుళ్ళిపోయిన టమాటా పడేసాం దాన్ని. సో అదేం చేసింది? ఎట్టా కొట్ట ఊపిరి పోసుకొని ఏం చేసింది? అది మొలిసింది. సంతోషం. దాని కాయలను అవి కొంచెం బాగా కాసింది అనుకోండి, ఫోటోలు తీసి వాట్సాప్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి దాన్ని తిరిగి తిప్పి సంతోషపడతాం, దాన్ని భద్రంగా చూసుకుంటాం. కానీ మా గోడ మధ్యలోకి ఎలా వచ్చింది అబ్బా అది? అది విత్తనం ఎలా వచ్చింది? అసలు విత్తనం వేయకోకుండా ఎలా పడుతుంది అది? విత్తనం వేయాలి కదా. విత్తనం వేయకోకుండా గోడ మధ్యలోకి ఎలా వచ్చింది? ఇది ఆకాశంలో నుంచి రాలేదు పని, లేకపోతే భూమిలో నుంచి రాలేదు. ఇది మధ్యస్థ స్థితిలో ఉంది, మధ్యలో ఉంది. దీనికి సరైనటువంటి భూమి లేదు, సరైన నీరు లేదు, సరైనటువంటి వాతావరణం లేదు. కానీ అది ఏం చేస్తుందంటే అది ఎట్లా కొట్ల బ్రతకడానికి ప్రయత్నించి, ఎట్లా కొట్లాగా బ్రతకడానికి ప్రయత్నించి బ్రతికి ఆ గోడను మొత్తం సహితం బద్దలు కొట్టేసేసి మహావృక్షంగా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ గోడ మధ్యలోకి ఎలా వచ్చింది విత్తనం అంటే, ఇది 2 రకాలుగా విత్తనం గోడ మధ్యలోకి వచ్చింది. ఒకటి, కాకులు పక్షులు ఏం చేస్తాయి అంటే ఈ ఆహార పదార్థాలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాటికి దొరికినటువంటి ఆ చిన్న కాయలను తిని ఏం చేస్తాయి? విసర్జిస్తాయి. పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరిగిపోతాయిగా పాస్టర్ గారు అంటున్నారు. మీరు పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరక్కే కదా. ఈ మధ్యన థమ్సప్ ఎక్కువ తాగుతున్నారు మీరు. కోడి మాంసం వచ్చిందంటే చాలు థమ్సప్ బాటిల్ వెనకాలే రావాల్సిందే. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదటి ఏమి ఇచ్చేస్తున్నారు? థమ్సప్ తీసుకొచ్చేస్తున్నారు. థమ్సప్ ఎంతమంది తాగుతున్నారు? చేతులపై అందరూ పై చెప్తారు.
ఎక్కువ తాగితే తొందర చచ్చిపోతారు. తొందర చచ్చిపోవాలంటే థమ్సప్ తాగాలి కదా. అప్పుడప్పుడు యాడ్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్యన ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చి మనకు అన్నీ కూడా రహస్యాలన్నీ కూడా చెప్పేస్తున్నాయి కదా. థమ్సప్ బాటిల్ని బాత్రూమ్ గడతానికి ఉపయోగించారు. బాత్రూమ్ ఎంత మెరిసిందంటే దగమని తెల్లగా మెరిసిపోయింది. అంటే నేను అనుకున్నాను, ఓహో థమ్సప్ తాగటం వల్ల పొట్టలో ఉన్నటువంటి అది కూడా క్లీన్ అవుతాకి థమ్సప్ పెట్టారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, డాక్టర్ గారు చెప్పారు థమ్సప్ తాగి తొందర చచ్చిపోతారని. ఈ మధ్యన మరొక అతను ఏం చేశాడంటే పురుగుల మందు కోసం వాడారు దాన్ని. మిరపకాయ మొక్కలకి థమ్సప్ను కొట్టాడు. నేను అనుకున్నాను వీడి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది వీడికి. మనుషులు తాగే థమ్సప్ని మిరప మొక్కలకు కొట్టాడు ఏంటో చచ్చిపోతాయి అనుకున్నాను. మిరపకాయలు అమాగాసిని. వాడు చెప్పాడు పురుగులన్నీ చచ్చిపోయినాయి, మిరపకాయలు బాగా కాసిన. మాది గుంటూరు జిల్లా, మాది కృష్ణా జిల్లాకి గుంటూరు జిల్లాకి బార్డర్ అనమాట. కృష్ణా నది గుంటూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి బార్డర్. ఆ బార్డర్లో ఉన్నానమాట నేను. కాబట్టి గుంటూరు అనగానే మిర్చి గుర్తు వస్తుంది మీకు. గుంటూరు వాళ్ళు ఎక్కువ మిర్చిని పండిస్తారు. సో కాబట్టి నేనేమంటున్నాను అంటే కొన్ని పక్షులు తిన్నటువంటి ఆహారము అరగక అవి గోడ మీద కూర్చున్నప్పుడు, ఏం చేస్తే చెట్ల మీద కూర్చొని గోడల మీద కూర్చొని మనకులాగా వాటికి భయము భక్తి ఏమీ లేవు వాటికి. సో కాబట్టి అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాయి. కాబట్టి ఆ మలమూత్ర విసర్జనలో నుంచి అవి తిన్నటువంటి విత్తనాలు అరగక ఆ మలమూత్ర విసర్జనలో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ విత్తనాలు అలాగా మెల్లగా జారుతూ ఎక్కడైతే కొంచెం పగుళ్ళు ఉన్నాయో అక్కడ ఏం చేస్తుంది, ఆగిపోయి అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటాయి. ఎలా మొలవాలి? అక్కడ భూమి లేదు కదా. మొలవాలంటే మట్టి కావాలిగా, బ్రతకాలంటే నీరు కావాలి కదా. వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎదురు చూసి కొంచెం అవకాశం కల్పించుకొని ఎట్లో కొట్లా బ్రతకడానికి ప్రయత్నం చేసి ఆ సిమెంట్ గోడ లేకపోతే గోడ కట్టినప్పుడు ఆ దానిలో ఉన్నటువంటి మట్టిని సేకరించి ఆ మట్టిని తీసుకొని ఎలాగోలా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ, నీరు లేకపోయినప్పటికీ ఆ గోడలో ఎక్కడ కూడా నీరు ఉండదు. ఆ ఉన్న తేమనే జాగ్రత్తగా అది పీల్చుకొని ఆ ఉన్నటువంటి ఆ కొంచెం తేమనే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ లాక్కుంటూ ఎట్లో కొట్లో బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ అందరికీ చాలా విచిత్రంగా అనిపించవచ్చు, ఏమని పక్షులు తిన్నటువంటి ఆహారం అరక్కోకుండా ఉంటుందా పాస్టర్ గారు? మీరు ఏం చెబుతున్నారు? ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి మీరు చెప్పాలి, మేము వినాలి కాబట్టి అని అనుకుంటున్నారు కదా. ఒక మాట చదువుదాం పదండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం. ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఈరోజు మనం. నాకు తమ్ముడు జీవనం ఏం చెప్పాడంటే 3 గంటల దాకా అయ్యారు అన్నాడు. సరే మీరు చచ్చిపోతారా నేను చచ్చిపోతారా అని ఆలోచిస్తున్నాను మనసులో. నా బోధ వల్ల మీరు చచ్చిపోతారా? మిమ్మల్ని లేపి నిద్రపోతున్నా, మిమ్మల్ని లేపి ఏడకేడకోపోతున్నా, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీకు చెప్పడంలో నేను చచ్చిపోతానా? ఇది ఇప్పుడు మనకున్నటువంటి ట్విస్ట్, నాకున్నటువంటి ట్విస్ట్. సో కాబట్టి నేను అర్థమయ్యేలాగా మీకు చెప్పగలగాలి. ఏదో పిలిచారు చెప్పాను వెళ్ళిపోయానంటే కుదరదు కదా. ఎందుకంటే నాకు 3 సంఘాలు ఉన్నాయి, 75 కుటుంబాలు ఉన్నాయి, 300 మంది విశ్వాసులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ప్రభువు నాకు ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలు, విశ్వాసులు. సో నిన్న మేము బ్రేక్ఫాస్ట్ పెట్టాం. ప్రతి ఈస్టర్కి మేము బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తాం. బ్రేక్ఫాస్ట్ అంటే పండగ కదా, పండగకి పరమాన్నం వండాం. 2 కేజీలు పరమాన్నం, దాంట్లోకి పప్పు, దాంట్లోకి స్వచ్ఛమైన నెయ్యి, అది ఒక ఐటెం. రెండవది ఇడ్లీలు. 300 మందికి ఎన్ని ఇడ్లీ కావాలి? 2 ఇడ్లీలు వేస్తే మీరందరూ ఆడవాళ్ళే కదా, ఇడ్లీలు వేరు ఎప్పుడన్నా మీరు వేస్తారు. ఇడ్లీలు వేస్తే గోడన్న పగిలిపోవాలి, ఇడ్లీ అన్నా పగలాలి అప్పుడప్పుడు కదా. సో 600 ఇడ్లీలు కావాలి. 2 ఇడ్లీలు వేస్తే 300 మందికి. ఆ తర్వాత 3వ ఐటెం గారి. మనిషికి 3 గారెలు, మనిషికి
3 గారెలు 300 మందికి 3 గారెలు ఏమి తప్పున వేయాలంటే దాంట్లో కొంచెం అప్పుడప్పుడు మా కుర్రోళ్ళు ఆమ్యామ్య దినేశాలు ఉంటారు కదా, వండేటప్పుడే వడ్డించేటప్పుడే 50 మంది కుర్రోళ్ళు ఉన్నారు నాకు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందరూ బీటెక్, ఎంటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. నేను కంటి చూపుతో చేస్తే చేసేస్తారు పనులు అవన్నీ. వాళ్ళు నేనేం చేయని అవసరం లేదు. సో వాళ్ళు మరి వాళ్ళని ప్రేమించడం కూడా అలాగే ప్రేమిస్తాను నేను. వాళ్ళు వడ్డిస్తా ఒక గారి లోపల వేసేస్తారు. మరి వాసన వస్తూ ఉంటుంది కదా, మరి ఎన్ని గారెలు కావాలి? తర్వాత మరి గారెలు అనగానే మనము ఒట్టి గారెలు తింటామా పండక్కి? ఏం కావాలి? టచింగ్ కావాలి. దానికి ఏం కావాలి చెప్పాలి. ఏంటో బతికించారు చికెన్ అన్నారు, ఇంకోటి అంటారు ఏమనుకున్నా నేను. మీరు తెలియగానే ఉన్నారు. మరి దాంట్లో ఒక చికెన్ కావాలి. 300 మందికి ఎంత చికెన్ కావాలి? మా సంఘంలో జ్యోతి అని ఒక అమ్మాయి ఉంది. ఎప్పుడు చూసినా కానీ పేక ఆ అమ్మాయికే పడుతుంది. ఇలాంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎవడు వడ్డించినా కానీ పేక ఆ అమ్మాయికే పడుతుంది. పోనీ ఆ అమ్మాయి ఏమైనా తింటదా? ఆ అమ్మాయి కొంచెం రెబలో. సంఘంలో కొన్ని జల్లలు ఉంటాయి, పొడిస్తాయి. అవి మామూలు జల్లలు కాదు. ఆ ప్లేట్ తీసుకుని నా దగ్గరికి వస్తుంది, చూసావా అయ్యగారు నాకు పేక వేసాడు అంటది. ఆల్రెడీ నేను చెబుతా పిల్లలకి వేసేటప్పుడు, ఒరే ఆ అమ్మాయికి జాగ్రత్తగా ఏంట్రా, పేకల పోకలు రాని మాకుండ్రా, ఆ అమ్మాయితో పెద్ద గొడవ మనకే అంటాను. వాళ్ళు చూసి వేసినా పేక వస్తుంది ఆ అమ్మాయికి. అదొక దరిద్రమో లేకపోతే ఆమెకి శాపమో. ఆ శాపం ఆమెకో నాకో అర్థం కాదు. నాతో కంపల్సరిగా గొడవ పెట్టుకుంటుంది. కాబట్టి దాంట్లో టచింగ్ మరి చికెన్ ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన ముక్కలు ఏం చేయాలి? మరి అరగాలి కదా, అందుకు ముందు వేయాలి వాళ్ళకి. అదే మరి 300 మందికి ఎన్ని డ్రింకులు కావాలి? ఒక బనానా. మరి అన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, ఇంతమంది సంఘాన్ని నేను పరిపాలిస్తున్నానంటే ఒక మాట చెప్పామంటే అది ఉట్టిని చెప్పకూడదు కదా. 15 కేజీల మినప గుళ్ళు వేస్తే సరిపోలా. ఎన్ని కేజీలు? 15 కేజీలు మినప గుళ్ళు వేసాం. ఏది గారికి, ఉత్తి గారికి వేస్తే మా వాళ్ళు ఊదేశారు వాటిని చికెన్ ముక్కలతో నంచుకొని. పోయిన సంవత్సరం 13 వేసాను. 13 వేస్తే పాస్టమ్ గారికి నాకు గారెలు లేక కొనుక్కొచ్చుకొని తిన్నాం మేమిద్దరం. ఎప్పుడు తింటామంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు, మా కుర్ర పిల్లలు, నేను కూర్చొని తింటాం. సో అప్పుడు లేకపోతే మా పిల్లలే తిన్నారు, నేను తినలేదు. మా పిల్లలు గబగా పరిగెత్తుకెళ్ళి బండి వేసుకుని వెళ్ళి కొనుక్కొచ్చారు మా ఇద్దరికి. అందుకని ఈసారి 15 వేసా. 15 కూడా చాలేదు. నేను అనుకున్నాను వచ్చే సంవత్సరం ఈ గారెలు వ్యవహారం మానేద్దాం అనుకున్నాను, ఈ భరించలేక. నాకు ఒక అనుమానం వచ్చింది, ఇన్ని గారెలు ఎట్టరుగుతాయి పొట్టలో కానీ. 12 కేజీలు పులిహార చేసాం. దీంతో పాటు 12 కేజీలు పులిహార. మేము ఉత్తమాళ్ళు చెబుతున్నాను అనుకున్నారేమో. దీంట్లో ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత తమ్ముడు జీవనం చూపిస్తాను, జీవనం మీకు చూపిస్తాడు. జీవనే కదా. దేవునికి స్తోత్రం కలిగినగా. నా పేరు ప్రేమ్ కుమార్ అని మీరు ఫేస్బుక్లో కొడితే వచ్చేస్తుంది. దానికి ఏమో లాక్లు ఉండవు. లాక్ పెట్టినోడికి ఫేస్బుక్ ఎందుకురా మీకు? చాలామంది ఫేస్బుక్ పెడతారు, కింద ఏం చేస్తారు, మళ్ళీ దానికి తాళం వేస్తారు. నువ్వు తాళం వేసే భయస్తుడు, నీకు ఫేస్బుక్ ఎందుకు? అది నా ప్రశ్న. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే, అప్పుడప్పుడు నాకు అనుమానం వస్తూ ఉంటుంది. స్వీట్ రైసు, దాంట్లోకి పప్పు, నెయ్యి, ఇడ్లీలు, గారెలు, పులిహారి. పెద్ద బనానా ఉంటుంది తెలుసా మీకు? చిన్న బనానాలు కాదు, అట్టిపళ్ళు పెద్దవి, నాందేడు అట్టిపళ్ళు. అది నీకు నిజం చెబుతున్నా, నేను ఒకటి తినలేను. నాందేడు అట్టిపళ్ళు తెచ్చాను, అవి కూడా తినేశాను. 600 అట్టిపళ్ళు తెచ్చాను. ఒక్కొక్క అట్టికాయ 5 రూపాయలు. నాందేడి హోల్సేల్లో కొన్నాను. విజయవాడ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెప్పిస్తే 5 రూపాయలకి ఇచ్చాడు. 600 అట్టికాయలు, నాందేడి అట్టికాయలు తినేశారు.
నేను తర్వాత పడుకుని ఆలోచించి ఎట్ట అరుగుతుందిరా వీళ్ళకని. కాబట్టి పక్షులు కూడా తిని తిని అరగట్లేదంట వాటికి. ఏంటంటే అరగట్లేదు, కానీ మీకు అరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎంత మంచి మిషన్ ఇచ్చాడు మనకు దేవుడు కదండి. 2వ గ్రంథం 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 Kings 6th chapter and 24th verses. 6వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అటు తర్వాత సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనుకి ముట్టడి వేశాను. తీశారా? ఏమంటే తీశారండి? నేను చెప్పంగానే తీసేస్తారు మా పిల్లలు. నేను ఎప్పుడైనా చెప్పంగానే చదివేస్తారు. అలా చదివితే మీరు కూడా మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి. ఎదురు కూర్చున్న పిల్లలు అర్థమవుతుందా? అలాగ ఉంటేనే ఎదురు కూర్చోవాలి. బాగా చదివేవాడు ఎదురు కూర్చుంటాడు. అవునా? ఏ క్లాస్లోనైనా సరే చదివేవాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? వెనకాల కూర్చుంటారు. నిద్రపోయి ఎక్కడ కూర్చుంటారు? బ్యాక్ బెంచ్, బ్యాక్ చైర్స్ అంటారు వాళ్ళని. మా వాళ్ళందరూ కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. మా వాళ్ళకి చేతులు కుర్చీలు వేయను నేను. మీకు తెలుసో తెలీదో, ఆ చేతుల కుర్చీలు అన్నీ వేయకూడదు. చేతులు లేని కుర్చీలు వేయాలి, ఎందుకంటే కింద పడాలి వాళ్ళు. అది నా సిస్టం. నా సిస్టాలన్నీ వేరుగా ఉంటాయి. మరి చేతులు వేసిన కూర్చొని గజ్జా కూర్చొని ఏం చేస్తారు? ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు. ఇంటికాడ మాట్లాడరు వీళ్ళు. ఎంత అదే నిద్ర. ఒక ఆయన నిద్రపోతుంటే మెల్లగా వెళ్ళి ఇలాగ అన్నాను, ఇలా పొట్టమే పొడిచేట. పొడంగా తులిపళ్ళు వేసి అన్నాడు, అయ్యా దేవునితో మాట్లాడుతా అన్నాడు. నేను అయితే డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని నేను. సరే మాట్లాడిన దేవుడితో, పైకి వెళ్ళి మాట్లాడినా అన్నాను. కాబట్టి చేతులు కుర్చీలు వేసామనుకోండి, ఏం చేస్తారా? దచ్చాగా నిద్రపోతారు. చేతులు లేని కుర్చీలు వేసామనుకుని తొందర నిద్ర రాదు. ఎందుకంటే మోపులు ఉండవు కదా, మోపులు చేతులకి మోపులు ఏమైనా దొరకవు, భయం కింద పడతామేనని. అందుకని కొంచెం ఎలక్కుంటారని చేతుల కుర్చీలు అన్నీ తీసేసి పలకొట్టేసేసి కొత్త కుర్చీలు కొన్నా. నిన్నే మళ్ళీ 60 తీసుకొచ్చాను. చేతులు లేని కుర్చీలు అయితే ఎలక్ట్గా ఉంటారని. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అందరూ అప్పుడే కొంతమంది నిద్రలోకి వెళ్తున్నారు. అందుకని ఇవన్నీ మళ్ళీ వేరే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నేను సుగుణ భయ అమ్మగారు అనుకుంటారు, ఏంటి సందర్భం వదిలిపెట్టి పాస్టర్ గారు బయటికి వెళ్ళాడు ఏంటి అనుకుంటారు. చూసేవాడికే తెలిసిద్ది ఎవరు నిద్రపోతున్నారో ఏంటి అనేది. కాబట్టి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుతాం. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకు అరపావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడేనో. ఆమె చెప్పండి. నా ఎంత చూడండి. సోమ్రోన్లో ఇశ్రాయేలీలను ముట్టడేశారు, అంటే బంధించారు. మన మధ్యలో మన కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు మనకు బియ్యము, ఉప్పు, పప్పులను ఏం చేయలేదు, దొరకలేదు. మనకి చాలా కష్టమైంది. అలాగా సోమ్రోన్ అంటే ఇశ్రాయేలీలకు రాజధాని. ఇశ్రాయేలీలకు రాజధాని. రాజధానిని బంధిస్తే రాజధానిలో నుంచి ఆహార పదార్థాలు మనం కొనుక్కోవాలి. విదేశాల నుంచి మనకు ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి వస్తాయి? అవన్నీ మాకెందుకు, కింద చెప్పాను కదా, అవన్నీ మనకు అనవసరం. టమాటాకాయ దొరికిందా వేసేసాం పొట్టలో, కొబ్బరికాయ దొరికిందా పొట్టలో వేసేసామా, ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అనవసరం కదండి. ఆహార పదార్థాలు విదేశాల నుంచి ఢిల్లీ వస్తాయి. ఎందుకంటే మన భారతదేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. కాబట్టి ఢిల్లీ నుంచి రాజధానులకు వెళతాయి. రాజధానిలో నుంచి పట్టణాలకి, పల్లెటూళ్ళకి సప్లై అవుతుంది ఆహార పదార్థాలు. కాబట్టి ఇశ్రాయేల్ రాజధాని అనేది సోమ్రోను. సోమ్రోన్ ఏం చేశారు? శత్రువులు బిగించి వేశారు. ఇప్పుడు ఆహార పదార్థాలు లేవు వాళ్ళకి కొనుక్కోవడానికి. ఉప్పు, పప్పు, కూరగాయలు, బీరకాయలు, కీరకాయలు, దోసకాయలు, వంకాయలు లేవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దొరికిని కొనుక్కొని తినాలి. ఏం దొరుకుతున్నాయి వాళ్ళకి? గాడిద తలకాయలు దొరుకుతున్నాయి. గాడిద తలకాయ అంతా 80 రూపాయలు. ఓకే, తలకాయలు కూడా తింటాం అనుకున్నాం కదా, తింటాం కదా. తలకాయలు తింటారా? తినరా? అండో నేను పట్టలేదు మీకు. మరి చెప్పలేండి సమాధానం. తలకాయలు తినరా? తలకాయ మాంసం పోని తినరా? మీరు చాలా 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 అనుభవం ఉన్నారు మీరు. ఒకసారి ప్రసంగానికి ఒక పాస్టర్ గారిని పిలిచాను. ఆ పాస్టర్ గారు అన్నాడు, తలకాయ మాంసం వండి. పాస్టర్ గారు అన్నాడు, ఏ తలకాయ తెచ్చానో వండేసి అన్నాడు. నేను ఊరిని చమత్కారంగా అన్నాను, పిల్లి తలకాయ తెమ్మంటాం అన్నాడు. బ్రహ్మాండం కూడా తీసుకురాపో అన్నాడు. ఊరిని తొంపు దాకా నువ్వేం పాస్టర్ గారు రాను ఆయన పిల్లి తలకాయ కూడా తింటావా అన్నాను. నేను తిన్న తలకాయ లేదన్నాడు. ఏదైనా సరే తలకాయ నేనే తింటా అన్నాడు.
నాకు అనుమానం వచ్చింది, మనిషి తలకాయ కూడా తింటావా అని అనుమానం వచ్చింది, కానీ అడగలేకపోయాను లేక. తిన్నాడేమో ఒకవేళ, అన్ని తలకాయలు తింటాడు. కాబట్టి గాడి తలకాయలు అమ్ముతున్నారు. ఎంతకే? 80 రూపాయలు. ఓకే, ఇట్స్ గుడ్. కానీ వచ్చిన ప్రశ్న ఏంటంటే దాని కింద పావురపు రెట్ట అంటే ఏంటంటే, ఇందా నేను చెప్పగానే మీరు మొహం మార్చేశారు కదా. పక్షులు బహిర్భూమికి వెళ్తాయి, అవి మలమూత్రాలు విసర్జన చేస్తే అనగానే మీరు కొంతమంది మొఖాలు ఎలా పెట్టారు? తలకాయ ఉంచేశారు కొంతమంది. పొద్దున్నే స్టార్ట్ చేసేది ఏంట్రా, మలమూత్రాలతో స్టార్ట్ చేసేది ఏంట్రా అనుకున్నారు మీరు. ఇశ్రాయేలీలు అనబడినటువంటి మన పితరులందరూ కూడా ఎలా బ్రతికారు? పావురపు రెట్ట తిని బతికారు. పావురపు రెట్ట ఎంత కొనుక్కున్నారు? 5 రూపాయలు. మళ్ళీ ఎంత? తక్కువేం కాదు. ఏమండి, బియ్యం ఎంత కొన్నారు ఇదివరకు? మీరు పెద్దవాళ్ళు చెప్పండి. ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పండి, బియ్యం ఎంత కొన్నారు? కేజీ బియ్యం, మాండి బియ్యం ఎంత కొన్నారు? ఇప్పుడు ఎంత కొంటున్నారు? కాబట్టి 5 రూపాయలు అంటే ఎక్కువ తక్కువ చెప్పాలి. మీరు చెబుతా ఉంటే మీకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు అనిపిస్తే ముందుకు వెళ్తాను, అది అంతకుమించి ఏం కాదు. దీంట్లో కొన్ని ప్లస్లు ఉన్నాయి. ఏంటంటే, మీరు చెబుతా ఉన్నాను అనుకో, నిద్రపోతుంది అనుకుంటా ఉంటాను నేను. ఎందుకంటే కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారు. కోడి నిద్ర కాదు, కోడి నిద్ర వాళ్ళు వేరే, వాళ్ళు ఆ బ్యాచ్ వేరే. వాళ్ళు కళ్ళు అలా సగం తెరిచి సగం నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు కోడి నిద్ర అన్న వాళ్ళని. కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతారు. ఇదో బ్యాచ్ ఉంది. సో కాబట్టి ఆ బ్యాచ్లో మీరు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, 2 చేతుల పైకి లేపి చెప్పండి. అరపావురపు రెట్ట కొనుక్కున్నారు. ఎవరో? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ అంటే మన పితరులు. మన పితరులందరూ కూడా ఏం చేశారు? మళ్ళీ కేజీ కాదు, ఎంత? అర కేజీ 5 రూపాయలు. ఏంటది? రెట్ట అంటే క్లాస్గా ఉంది. మాస్ పేరు చెప్పండి, చెప్పరా? ఇప్పుడు అంతా క్లాస్ వస్తుంది కదా. ఆంటీ ఆంటీ అంటున్నారు. నీ దొంప దగ్గర ఆంటీ అంటే అత్త పిన్నవా? అత్త అని పిలివే అంటుంది కోడల్ని. అత్త అలా పిల్ల, నేను ఆంటీ అని పిలుస్తాను అంటుంది. అరపావురపు రెట్ట 5 రూపాయలకు కొనుక్కున్నారు. ఆ రెట్ట తీసుకొచ్చి నీళ్ళలో జాడించుకోవాలి. నీళ్ళలో ఏం చేయాలి? జాడించుకోవాలి. జాడించుకున్నప్పుడు ఆ పావురము తిన్నప్పుడు అరగని విత్తనాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే కిందకి వెళతాయి. ఆ విత్తనాలని సేకరించి ఆ విత్తనాలను గంజి కాసుకొని తాగి బ్రతికారు మన పితరులైన ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం కలిగింది. సో ఈ మాటలు ఇప్పుడు ఎంతసేపు మీకు ఎందుకు చెప్పానంటే, పావురం కానీ పక్షులు కానీ కొన్ని తిన్నప్పుడు వాటి ఆ డైజెషన్ పవర్లో ఉన్నటువంటి ఆ విత్తనాలు కొన్ని ఏమవో, అవి అరగవు. అరగకుండా ఏం చేస్తాయి అంటే అవి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అలాగా వదిలేస్తాయి. అలా వదిలేసినప్పుడు వాటిల్లో బ్రతికినటువంటి ఆ విత్తనాలే గోడ మధ్యలో మొలుస్తాయి. దేవునికి స్తోత్రం కలిగింది. దాని జీవితం ఎంత దుర్భరంగా ఉందో చూసావా? ఏమండి, ఆ గోడ మధ్యలో మొలిసినటువంటి ఆ విత్తనం యొక్క, ఆ చెట్టు యొక్క జీవితం ఎంత దారుణంగా ఉందండి. పక్షులు తినగా అరగనటువంటివి, ఆ పక్షుల మలమూత్రాల ద్వారా వచ్చినటువంటి విత్తనం అది. ఆ విత్తనం బ్రతకలేక, భూమి లేక, నీళ్లు లేక, బ్రతకడానికి ఆధారము లేక, ఒకవేళ ఎలా కొలా బ్రతికినా కానీ ఆ మొక్కని పీకేసి నరికేసి మళ్ళా జీవాన్ని పోసుకొని మళ్ళా బ్రతికి ఎలాగోలాగా బ్రతికి సొలొమోను గారి రచనలోకి వెళ్ళింది అది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆ హిస్సోపు మొక్కని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఇది ఆకాశం నుంచి రాలేదు, భూమిలో నుంచి రాలేదు, ఇది మధ్యస్థ స్థితిలో ఉంది. అనగా గోడ మధ్యలో మొలిసింది. దీని బ్రతుకే దుర్భరం, దీని జీవితమే దుర్భరం, దీని పుట్టుకే దుర్భరం, దీని యొక్క బ్రతుకంతా కూడా దుర్భరం. అయినను అది దేవుని మనస్సుని గెలుచుకుంది. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎలా గెలుచుకుంది? దేవుని మనస్సును ఎలా గెలుచుకుంది?
3000 జాతులు ఉన్నటువంటి గోడలో మొలిసే మొక్కల్లో ప్రత్యేకంగా హిస్సోపు మొక్క మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనటువంటిదంటే అది దేవుని మనసుని గెలుచుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మనసుని ఎలా గెలుచుకోవాలి? కన్నీటి ప్రార్థనతో గెలుచుకోవాలి, ఉపవాసాలతో గెలుచుకోవాలి, జాగరణలతో గెలుచుకోవాలి, రాత్రంతా మోకాళ్ళ అనుభవంతో గెలుచుకోవాలి, పరిశుద్ధతతో గెలుచుకోవాలి, పుణ్య కార్యాలతో గెలుచుకోవాలి. వీటన్నిటిని చేస్తే దేవుని మనస్సును గెలుచుకోగలుగుతావు. నువ్వు మనస్సును గెలుచుకోగలిగితే జీవ గ్రంథములోనికి నీ పేరు నమోదు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చెప్పినట్లుగా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం గుడ్ అలా చదవాలి. ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుణంలో పడవేసబడతాడు. నీ పేరు నా పేరు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథములో రాయబడాలి. ఆ మొక్క పేరు ఎక్కడ రాయబడింది? సొలొమోను గ్రంథంలో రాయబడి ఉంది. జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథములో తన పేరు రాపించుకుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆధార్ కార్డులో మీ పేరు లేకపోతే ఎంతో బాధపడతారు మీరు అందరూ కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు మరీ ఆధార్ కార్డు కావాలి మనకి, ఓటు కార్డు మరీ ముఖ్యంగా కావాలి. ఎందుకని వాళ్ళు వీళ్ళు పోటీపడి ఎంత ఇచ్చి వీళ్ళు పోటీపడి ఎంత ఇచ్చి ఆ తర్వాత ఎంత దోసుకున్నా ఆ తర్వాత సంగతి ముందల ఇస్తున్నారా లేదా? ఓటు ఎవరికి వేయాలా? బాయ్ ఆడికి వేయాలా? ఆడెంత ఇస్తాడు? ఈడికి వేయాలా? ఈడెంత ఇస్తాడు? ఎవడు ఓట్లేదా? మేము ఓటేంపా కదండి. కాబట్టి ఆ పేరులో ఉన్నటువంటి, ఒకవేళ ఆధార్ కార్డులో నీ పేరు లేకపోయినా పర్లేదు, ఓటు కార్డులో నీ పేరు లేకపోయినా పర్లేదు, వాళ్ళు ఇచ్చేటివి మన జీవితాంతం బ్రతకలేము. కానీ జీవ గ్రంథంలో నీ పేరుంటే జీవితాంతం నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, హిస్సోపు మొక్క ఎవరో కాదు, బ్రతకలేక బ్రతుకుతున్నటువంటి మనకి సాదృశ్యం. అది దుర్భరమైన జీవితాలకి సాదృశ్యం. ఎవరైతే నా జీవితం దుర్భరం అనుకొని బాధపడుతున్నారో, ఎవరైతే నా బ్రతుకే అనవసరం అనుకుంటున్నారో, బాధలు ఎక్కువయ్యి, అప్పులు ఎక్కువయ్యి, సమస్యలు ఎక్కువయ్యి, అనారోగ్యాలు ఎక్కువయ్యి, బ్రతకలేక చావలేక మధ్యస్థ స్థితిలో ఎప్పుడు చనిపోతామా, ఎందుకు బ్రతుకుతున్నామా అర్థం లేకోకుండా బ్రతుకుతున్నటువంటి మీ అందరికీ హిస్సోపు మొక్క ద్వారా ఒక గుణపాఠం నేర్పబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హిస్సోపు మొక్క బ్రతకడానికి ఏమి లేదు, దానికి భూమి ఆధారం లేదు, పైకి ఎదగడానికి ఏమి లేదు, నీరు లేదు కదండి. ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. బ్రతకడానికి ఆధారం ఏది కూడా లేదు. వర్ధిల్లుదామంటే పైకి ఎదుగుతుంటే ఎవడో ఒకడు, ఏ పార్టీ వాడో ఒకడు, ఏ కులస్తులో ఒకడు మళ్ళీ ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. ఎంతమంది అణిచివేసినా, ఎంతమంది పీకేయాలని చూసినా, ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎట్లో కొట్ల మనం ఏం చేస్తున్నాం? ఆ గోడలో మొలిసినట్లుగా మొలుస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఏం చేయాలంటే, ఎలాగోలా బ్రతికితే కుదరదో, బ్రతుకుచు దేవుని మనస్సును గెలుచుకోవాలి. బ్రతుకుచు ఏం చేయాలి? దేవుని మనస్సును గెలుచుకోవాలి. మొక్కలు ఏంటి, మనుషులు ఏంటి అనుకుంటున్నారా? బైబిల్ గ్రంథంలో మొక్కలను దేవుడు మనుషులతో పోల్చాడు. మొక్కలను ఏం చేశాడు? మనుషులతో పోల్చాడు. ఉదాహరణగా 2-3 రెఫరెన్స్ చెప్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇంకా దీలా 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా నీ వెళ్ళొద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు బయలుదేరవల్లని సెలవిచ్చాను. చెప్పండి దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నీవు మా తోడు ఉన్నావయ్యా, మాకు దిగులేలా మా యేసయ్యా.
నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు భయమేలా మా యేసయ్యా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా, నీవు మా తోడు ఉన్నావై, మాకు భయమేలా మా యేసయ్యా, నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేలా మా యేసయ్యా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా, నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు భయమేలా మా యేసయ్యా, నీవు మాకు దిగులేలా మా యేసయ్యా, కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వ్యాధులలో మా బలహీనతలో చెంతనున్నావు, కష్టములో నష్టములో మా తోడు ఉన్నావు, వ్యాధులలో మా చెంతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడము, వెదకిన వారికి దొరికేవాడము, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు మా తోడు ఉన్నావై, మాకు భయమేలా మా యేసయ్యా, చెబుదా, నీవు మాలోనే ఉన్నావై, మాకు దిగులేలా మా యేసయ్యా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతియేలా, నీవు మాతోనే ఉన్నావై, మాకు భయమేలా, నీవు మాలోనే, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. ఎవరికి? ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగక ముందల దేవుడు దావీదుతో అంటున్నాడు, దావీదు నువ్వు అప్పుడే యుద్ధానికి బయలుదేర, మాకు యుద్ధానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీతో కూడా నేను వస్తానన్నాడు. ఎట్లా వస్తావు ప్రభువా, నాకు గుర్తేంటి అన్నాడు. ఇదిగో కంబలి చెట్టు అని ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు తలకాయ ఊగినప్పుడు, అంటే అదే ఆ కంబలి చెట్టు తలకాయ ఊగినప్పుడు నేను బయలుదేరుతానని తెలుసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. చెట్టు తలకాయ ఊగితే వేసుకొని వచ్చేస్తాడా? చెట్టు తలకాయ ఊగితే దేవుడు వస్తాడా? కంబలి చెట్టు అంటే ఏడుపు గొట్టు చెట్టు. అది ఏ చెట్టు? దాని అర్థం ఏంటి? ఏమంటే ఇంట్లో మీరు విన్నారా? రెండు చేతులు పగిలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చెట్టు ఏడిస్తే వచ్చేస్తాడంట దేవుడు, అది దాని అర్థం. అది అక్కడ కంబలి చెట్టు. మళ్ళీ చదువుతాం ఒకసారి. 24వ వచనం, యెహోవాను వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబల చెట్టు ఎదురుగా వారి మీద పడము, కంబల చెట్టు కొనలు చప్పుడు వినగానే ఫిలిస్తీన్లు అతని చేటక యెహోవా బయలుదేరుచున్నప్పుడు అప్పుడే నువ్వేం చేయాలి? బయలుదేరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చెట్టు ఊగితే యేసయ్య ఏం చేస్తాడు? యెహోవా దేవుడు యుద్ధానికి వస్తానన్నాడు. కాబట్టి చెట్టు కోసం రాడు, మనుషుల కోసం వస్తాడు. చెట్టు ఎడితే కాదు, మనుషులు ఎడితే. కాబట్టి చెట్టు మనుషులకు ఏం చేసింది?
సాదృశ్యం. కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట చెబుతాను మీకు. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు శుభవార్త 8వ అధ్యాయం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతూ త్వరగా. అంతలో వారు బెత్సైదా వచ్చినప్పుడు అక్కడ మరి ఆయన వద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాని ముట్ట వల్ల వేడుకొని ఆయన గుడ్డివాడిని చేపట్టుకొని ఊరు వెలుపులకు తోడుకొని పోయి వారి కళ్ళ మీద ఉమ్మి వేసి వాని చేతుల మీద వాని మీద చేతుల నుంచి నీకేమైనా కనబడుతున్నదని వాడు అడుగగా వాడు కళ్ళు ఎత్తి మనుషులు నాకు కనబడుతున్నారు. ఎట్లా కనబడుతున్నారంట? చెట్లలాగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చదువుదా. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగ, అంజూరపు చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగడకు నా మాధుర్యమును నా మంచి ఫలం నీకు నుందునా అని వాడితో అనినో. ద్రాక్షావళిని అడగా, అది కూడా అట్లాగంత. 15వ వచనం దగ్గరికి వెళ్దాం. మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్దకు మనం వచ్చేయిగా. ఇదన్నమాట ఎలక్షన్. ఎక్కడ జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఎలక్షన్ జరుగుతుంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇంకా అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఇవన్నీ కూడా చెట్లు. ఆ తర్వాత ఆఖరి చెట్టు చెట్టు ముళ్ళ చెట్టు. ఇవన్నీ సమావేశమైనవి అంట. ఎందుకో? ఓట్ల ఎలక్షన్. ముఖ్యమంత్రి ఎవరో, ప్రధానమంత్రి ఎవరో, ఎమ్మెల్యే ఎవడో, ఎంపీ ఎవడో, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అని చెట్లన్నీ కూర్చొని మాకు ఓట్లు, నువ్వే ముఖ్యమంత్రి అంటే ఆ చెట్లన్నీ అన్నాయంట. నోరు మూసుకో. మేము పుట్టింది ఎందుకు? దేవుని మహింపద్దానికి. చెట్లులాగా మేము రాజరికం చేయటం కాదు అందు. మరి చెట్లు మాట్లాడుకున్నాయా? ఏమండి? చెట్లు మాట్లాడుకున్నాయా? చెట్లు మాట్లాడుకోవా? ఆడుకున్నా లేవా? ఇలా చెట్టు పట్టుకోగానే ముడిసిపోతుంది అని చెట్టు. మీరు పొలంకి వెళ్ళినప్పుడు చెట్టు మీద వేలు పెట్టంగానే ఆ చెట్టు ఏమవుతుంది? ముడిసిపోతుందా? ఎందుకు ముడిసిపోతుంది అది? కొన్ని చెట్లు సాయంత్రానికి ఆకులు వాడిపోతున్నాయా? దాన్ని ఏమంటున్నారు మీరు? నిద్రపోతుంది. నిద్రకన్నే చెట్టు అంటలా అన్నారా లేదా? నిద్రకన్నే చెట్టు ఏం చేస్తుంది? నిద్రపోతుందా? నిద్రపోతుందా చెట్టు? దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ రాగానే అందరూ కళ్ళు తెరిచారు పెద్దగా. పాస్ గారు పొట్ట ఎంత ఉందో చూద్దామని. చెట్లు మనుషులకు సాదృశ్యం. చెట్లు మనుషులకు సాదృశ్యం. కాబట్టి ప్రభు వారు చెట్టును చూసి నేర్చుకో అన్నాడు. చెట్టును చూసి నేర్చుకో అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇస్సోపు చెట్టు గోడ మధ్యలో బ్రతకలేక బ్రతుకుతుంది. అలాగా కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు, కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యాలు, అప్పులు నమ్మినటువంటి సొంత భర్తే యముడై నరుకుతుంటే, కనుకొని పెంచుకున్న పిల్లలే పోలీస్ స్టేషన్లకు ఈడుస్తుంటే, బ్రతకలేక బ్రతుకుతున్నటువంటి జీవితాలను దేవుడు ఏమంటాడంటే, మీరు నా మనసును గెలుచుకోగలిగితే మిమ్మల్ని నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ హిస్సోపు చెట్టు 3000 చెట్లలో ఏం చేసిందంటే దేవుని మనసుని గెలుచుకొని బైబిల్ గ్రంథంలో తన జీవితాన్ని రాపించుకుంది. బైబిల్ గ్రంథంలో అది దేవునికి ఉపయోగపడేలాగా, మనుషులకు శాపము నుంచి విడిపించుకునేలాగా మార్చుకోగలిగింది. ఈ రోజున మనం కూడా ఆ గోడలో పుట్టినటువంటి బ్రతుకులైనటువంటి మనం కూడా దేవుని మనసును గెలుచుకొని దేవుని పాదాల దగ్గర కన్నీటి ప్రార్థన చేసి ఆయన పాదాలు కడిగి మన మీదకి, మన కుటుంబాల మీదకి రాబోతున్న శాపాన్ని ఏం చేయాలి? విడిపించుకోవాలి. మన పిల్లలు ఎదుర్కొంటున్న శాపం, మన కుటుంబాలు ఎదుర్కొంటున్న శాపం నుంచి ఏం చేయాలి? మనము విడిపించుకోవాలి. విడిపించుకోవాలంటే ఏం చేసింది? ఆ హిస్సోపు చెట్టు ఏం చేసింది? నెంబర్ 1 ఏం చేసింది? సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. దాన్ని దహించువాడు కొంచెం పైన 6వ వచనము. మరియు
ఆ యాజకుడు దేవదారు కర్రను ఇస్సోపును దేవదారు కర్రను ఇస్సోపును రక్తవర్ణ పూలను తీసుకొని ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవలెను. ఆ ఇస్సోపు దేవుని మనసును ఎలా గెలుచుకుందంటే అది అగ్ని చేత ఏం చేసింది? కాల్చబడింది. దేవునికి స్తోత్రం చెబుదా. ఆ ఇస్సోపు శాపం నుంచి విడిపించబడాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా కాల్చబడాలి. ఎక్కడ? అగ్నిలో కాల్చబడాలి. ఎక్కడ? యాజకుని దగ్గర కాల్చబడాలి. ఎక్కడ? దేవుని మందిరములో కాల్చబడాలి. ఆమేన్. పాపముతో నిండిపోయినటువంటి కళ్ళు, ఆ టీవీ సీరియల్ చూసి 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 పాడైపోయిన ఆ కళ్ళు వాక్యం అనే అగ్నితో, ఆరాధన అనే అగ్నితో, దేవుని ప్రత్యక్షతను పడినటువంటి మందిరంలో ఆ కళ్ళు ఏం చేయాలి? కాల్చబడాలి. దేవునికి స్తోత్ర. ఆ నోటితో మాట్లాడిన బూతు మాటలు మాట్లాడిన నోరు అగ్ని చేత కాల్చబడాలి. వినకూడని మాటలు విని దురద చెవులుగా మారిపోయినటువంటి ఆ చెవులు ఏం చేయాలి? అగ్ని చేత కాల్చబడాలి. తల నుంచి అరికాలు వరకు దేవుని మందిరములో ఆ ఎర్ర పెయ్యతో కలిసి ఏం చేయాలి? కాల్చబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకోసం నా కోసం బలైనటువంటి 2024 సంవత్సరాల క్రితం బలైన ఎర్రపెయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే. యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నీవు కూడా ఏం చేయాలంటే కాల్చబడాలి. ఎప్పుడైతే కాల్చబడ్డావో నీ పాపానికి పరిహారం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఇస్సోపు మొక్క ఏం చేయబడింది? కాల్చబడింది అగ్నిలో. ఈరోజు నువ్వు కాల్చబడాలి బిడ్డ. దైవ సన్నిధిలో ఏం చేయాలి? నువ్వు కాల్చబడాలి. మందిరానికి ఎందుకు రావాలి అంటే కాల్చబడటం కొరకు. కాల్చబడితేనే కదా స్వచ్ఛమైన బంగారం బయటకు వచ్చేది. ఏం చేస్తారు? బంగారపు కొట్టువారు బంగారపు ముద్దను ఏం చేస్తారు? స్త్రీలు పెట్టుకునే ఆభరణాలు కదండి, చక్కని ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటారు. రకరకాల ఆభరణాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆభరణాలు ఎలా తయారవుతున్నాయి? అవన్నీ ఎలాగొస్తున్నాయి? బంగారపు ముద్దను ఏం చేయాలి? కాల్చబడాలి. కాల్చబడితే చక్కని అతనికి అనుకూలంగా దాన్ని మార్చడానికి సాగిపోతుంది. ఎన్ని రంగులు తిప్పాలో, ఎన్ని వంకలు తిప్పాలో, ఏ విధంగా తయారు చేయాలో దాన్ని కాల్చబడిన తరువాతే తయారవుతుంది. కాబట్టి అది అగ్నిలో ఏం చేయాలి? కాల్చబడాలి. రెండోది, దానికి ఉన్న మట్టి అంతా పోవాలంటే, దానిలో ఉన్నటువంటి అశుద్ధం అంతా పోవాలంటే అది ఏం చేయాలి? స్వచ్ఛమైనటువంటి మేలుమైన బంగారం ముద్ద బయటికి రావాలంటే అది అగ్నిలో ఏం చేయాలి? కాల్చబడాలి. ఈరోజున నీవు నేను ఎందుకు మందిరానికి రావాలంటే, ఎందుకు వాక్యం వినాలంటే, ఎందుకు ఆరాధనలో ఉండాలంటే దైవ సన్నిధిలో నీవు కాల్చబడాలి. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా. 2 చేతులు పైకి లేపి. అర్థం కాలేదా? 2 చేతులు పైకి లేపి చెప్పమని చెప్పాను. అది అలా చెప్తా ఉండండి. నీకు మంచిది, నాకు మంచిది కదా. ఇంటికి మంచిది, ఒంటికి మంచిది, కంటికి మంచిది, పంటికి మంచిది. నీకు సంగతి తెలుసా? ప్రభువారు చెప్పేవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. ప్రభువారు చెప్పేవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. మీకు తెలుసా? చేతులు పైకి లేపి కిందకి లేపడం వల్ల ఏం జరుగుతుందో? డబ్బులు ఇచ్చి యోగాసనాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చేతులు పైకి లేపి కింద లేపుతున్నారు. వ్యాయామంలో అదొక వ్యాయామం. డబ్బులు ఇచ్చి యోగాశ్రమానికి వెళ్ళి మోకాళ్ళు వేసుకొని కూర్చుంటున్నారు. ఎందుకని? దాన్ని వజ్రాసనం అన్నారు. ఏమన్నారు? వజ్రాసనం అన్నారు. వజ్రాసనం మీద ఎంతసేపు కూర్చుంటే అంత ఆరోగ్యం. అందుకే మన పరిశుద్ధ గ్రంథాలు, మన బైబిల్లో, మన మందిరాల్లో ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు మోకాళ్ళు వేయండి అంటున్నారు. మోకాళ్ళు వేయండి అని తిట్టుకుంటున్నారు. మోకాళ్ళు వేయబెట్టిన పద్దాకని మోకాళ్ళు అరిగిపోయి మేము చేస్తుంటే ఇప్పుడు దాకా మందిరం కింద పైన కట్టారు, ఎక్కడ సాగుతుంటే మళ్ళీ పైకి ఎత్తాం, మళ్ళీ మోకాళ్ళు అంటున్నారు. ఇప్పటికే లోపల గుజ్జంత అరిగిపోయింది అనుకుంటున్నారు. మోకాళ్ళు ఎంతసేపు వేస్తే అంత మంచిది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి యోగాలో ముఖ్యమైనటువంటి ఆసనం ఏది ఉందంటే అది వజ్రాసనం. వజ్రాసనం అంటే ఏంటి? మోకాళ్ళు వేయడమే. చూసావా? మందిరంలో ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? మీ ఆరోగ్య సూత్రాలు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు పైకి లేపుతా, కింద లేపుతాం, పైకి లేపుతా, కింద లేపుతాం. ఏం జరుగుతుంది? ఇక్కడ జాయింట్ ఉంది తెలుసా? ఏముంటుంది ఇక్కడ? జాయింట్. తినే జాయింట్ కాదు. జాయింట్ అనగా అక్కడికి వెళ్ళారేమో.
మే నెల 10వ తారీఖున నా పుట్టినరోజు. ఎప్పుడు? మే నెల 10 నా పుట్టినరోజు. మా పిల్లలు చెప్పారు 50 మంది పిల్లలు ఉండాలి. వాళ్ళందరూ అంటున్నారు అయ్యగారు ఈసారి జాయింట్లు వేద్దామా అంటున్నారు. మరి ఎప్పుడు రా జాయింట్లు అంటే మే నెల వేద్దామండి అయ్యగారు అంటున్నారు. మే నెల ఎందుకు రా అన్నారు. నేను మర్చిపోయాను. వాళ్ళు చూడు 2 నెలల ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఏది జాయింట్ తినడానికి. డబ్బులు ఆలే కదా, నా డబ్బులే. ఇప్పుడు జాయింట్ అనగా అడగలేరా మీరు? జాయింట్ అంటే ఇక్కడ జాయింట్ అదవుతుందా? ఈ పద్దాక చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రాలు చెప్పపోయారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే సంకలో కాలేజ్ తొక్కి ఏం చేస్తాడు? కాలు చేతులు పైకి లేపి కింద లేపుతాడు. చూసారు ఎప్పుడన్నా మీరు? కాళ్ళు చేతులు పట్టేసి ఏం చేస్తాడు డాక్టర్? కాలు పెట్టి తొక్కి, సంకలో కాలు పెట్టి తొక్కి చేతి పైకి కిందకి లాగుతాడు. ఆ తొక్కించుకునే కానీ చెప్పమంటే దేవునికి స్తోత్ర. భయపడి మాకు అవుతుందా? భయంగా చూస్తున్నాం. ఎప్పుడు కడిగే దేవునికి స్తోత్ర. అది అలా చెబుతా ఉంటే మీకేం మంచిది, నాకేం మంచిది కాదు. చేతులు పైకి లేపడం వల్ల ఏం జరుగుతుంది? చప్పళ్ళ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? చప్పళ్ళ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది? అనుకున్నానంటే మన బ్రతుకులు బాగాలేదు. మన బ్రతుకులు గోడ మధ్యలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? బ్రతకలేక చావలేక ఉన్నాం మనం కదండి. అడుక్కు తినలేము, అధికారంగా బ్రతకలేము. మనం ఏం చేయలేము? అడుక్కు తిని బ్రతకలేము, అలాగని అధికారంగా బ్రతకలేము. ఈ రోజున మనం పని చేసుకుంటేనే బ్రతకగలుగుతున్నాం. మధ్యస్థ స్థితిలో ఉండాం. అయినా పర్వాలేదు, మనం దేవుని మనస్సుని గెలుచుకోగలిగితే, దేవుని మనసుని గెలుచుకోగలిగితే మనము చిరకాలం ప్రభుతో మనం గడుపుతాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ హిస్సోపు మొక్క దేవుని సొలొమోను యొక్క రచనలోకి వెళ్ళటానికి ఏం చేసిందంటే తన్ను తాను కాల్చుకుంది. తను తాను ఏం చేసింది? కాల్చుకుంది. ఆ కాల్చిన స్థితిని చూసి దేవుడు మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. అంతేకాదు దేవుడు దాన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఒకసారి కాల్చబడిందో, దేవునికి ఇష్టమైందో, దేవుడు దాన్ని ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు? నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. 7వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఇండ్ల ద్వారపు బంధపు 2 కవుల కమ్మెల మీదను పై కమ్మి మీదను దాన్ని చల్లి. అలా చదువుకుంటూ 12వ వచనం దగ్గరికి వద్దాం నాన్న. ఆ రాత్రి నేను ఐగుప్తు మందు సంచరించి ఐగుప్తు దేశం మందుల మనుషులను గాని జంతువులకు గాని తొలి సంతతియో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చు నేను యెహోవానై. అలా చదువుకుంటూ 22వ వచనం దగ్గరికి వద్దాం. 21, 22. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఎట్లన్నా మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పదువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని, ఏం తీసుకొని అంటండి? హిస్సోపు కుంచెను తీసుకొని ద్వారపు బంధపు పై కమ్మిని 2 నిలువ కమ్ములను పళ్ళెంలో రక్తము తాకింపవలను. తరువాత మీలో ఎవరునో ఉదయం వరకు బయటికి రాకూడదు. చెప్పండి దేవునికి స్తోత్ర.
ఎప్పుడైతే ఒకసారి ఈ ఇస్సోపు మొక్క కాల్చబడిందో, ఆ కాల్చబడినటువంటి మొక్కలన్నీ కలిసి సంఘము అనబడినటువంటి కుంచగా తయారయ్యింది. సంఘము అనబడినటువంటి కుంచుగా ఏం చేయింది, తయారైంది కదా. మనం క్రిస్మస్ పండగ రాగానే మనం ఏం చేస్తాం, సున్నం వేసుకుంటాం. సున్నం వేసుకోవడానికి సున్నపు వేసి అతన్ని పిలిస్తే ఏమంటాడు, అతను చీపురు కొనుక్కురాని పాస్టర్ గారు అంటాడు. చీపురు కొనుక్కొస్తే దాంట్లో ఉన్నటువంటి వాటిని అన్నిటిని తీసి ఏం చేస్తాడు, ఒక చక్కని సున్నం వేసే కుంచుగా తయారు చేస్తాడు. ఇప్పుడు ఏ అయితే మొక్కలు ఊర్లో అక్కడక్కడ ఉన్నటువంటి ఇస్సోపు మొక్కలు అనబడినాడు, నువ్వు 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 నేను మనందరం కూడా యేసయ్య రక్తంలో కాల్చబడిన తర్వాత యేసయ్య ఏం చేశాడంటే మన అందరిని కూడా ఒక కుంచగా తయారు చేశాడు. ఇప్పుడు ఈ కుంచెను ఏం చేయాలంటే రక్తంలో ముంచి ద్వారబంధాల గవిలి మీద ఏం చేయాలి, రాయాలి. మన పితరులందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో చక్రవర్తి మన పితరులైనటువంటి ఇశ్రాయేలును 430 సంవత్సరాలు బాధ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, స్వేచ్ఛ లేదు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు, పడుకుంటే తప్పు, తింటే తప్పు, ఏం చేసినా తప్పే. కాబట్టి కొరడాలతో కొట్టేవాడు. 430 సంవత్సరాలు యెహోవా దేవునికి ఇశ్రాయేలును మొరపెట్టగా దేవుడు లేవి గోత్రంలో నుంచి మోషేని పుట్టించి మోషేని వారి దగ్గరికి పంపించి 10 అద్భుతాల ద్వారా ఇశ్రాయేలీలను బయటికి ఏం చేశాడు, తీసుకొచ్చాడు. 9 అద్భుతాల ద్వారా ఫరో పంపిస్తాను అని పంపించట్లేదు. ఇక ఆఖరి అద్భుతం ఏంటయ్యా అంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీల తొలి సంతానం చచ్చిపోతారు. తొలి సంతానం ఏమైపోతారు, చనిపోతారు. కాబట్టి మరణదూత ప్రవేశిస్తుంది. అర్ధరాత్రి మరణదూత వస్తుంది. మరణదూత వచ్చినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం, అనగా ఇశ్రాయేలీలు ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల కావాలి. ఆ గొర్రెపిల్లను చంపి ఆ రక్తాన్ని ఏం చేయాలి, ఈ హిస్సోపు కుంచెతో ఆ గుమ్మాల మీద ఏం చేయాలి, ఆ రక్తం రాయాలి. అర్ధరాత్రి మరణదూత వచ్చినప్పుడు ఎవరు గుమ్మం మీద రక్తం ఉందో ఆ గుమ్మములోనికి మరణదూత వెళ్ళకోకుండా దాటి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ఆ కుంచగా మార్చబడిన తరువాత మరణము నుంచి తప్పించబడుతుంది. ఇస్సోపు మొక్క ఏం చేసింది, ఒకసారి దేవుని కొరకు కాల్చబడిన తర్వాత రెండవదిగా మరణం నుంచి ఏం చేసింది, అది తప్పించబడింది. ఇతరులను తప్పించడానికి ఉపయోగపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ రోజున మనందరం సంఘంగా కూడుకోవాలి, కుంచిగా తయారవ్వడానికి. అర్థమైందా మీకు? ఆ రక్తం రాయాలంటే ఒక మొక్కతో కాదు, ఏం చేయాలి, కుంచగా తయారవ్వాలి. ఎందుకు సంఘంగా కూడుకోవాలి, ఎందుకు ఈ ఉద్యమ కూటాలు, ఎందుకు ఉపవాస ప్రార్థనలు, ఎందుకు ఆదివారం ఆరాధనలు, ఎందుకు శుక్రవారం ఆరాధనలు, ఎందుకు కృతజ్ఞత కూటాలు, ఎందుకు స్తుతి కూటాలు అంటే అందరం కూడా కుంచగా తయారవ్వడానికి. ఆ కుంచ ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు తప్పించుకోవడానికి, అనేకమైన కుటుంబాలను తప్పించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు కాల్చబడాలి. నువ్వేం చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞత ఏం చేయాలి, కాల్చబడాలి. వాక్యంతో కాల్చబడాలి, ప్రార్థనతో కాల్చబడాలి, ఆరాధనతో కాల్చబడాలి. దైవ సన్నిధికి వచ్చి యాజకుని ద్వారా కాల్చబడాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి కాల్చబడిన తర్వాత కుంచుగా మార్చబడి ఐగుప్తు దేశంలో తెగులు ద్వారా ఏం చేసింది, తప్పించుకుంది. రాబోతున్న ఉగ్రత నుంచి ఏం చేసింది, తప్పించబడింది. ఆమె అర్ధరాత్రి వస్తూ ఉంటాయి కదా. మనం చాలాసార్లు గమనించాలి. మీరు రాత్రి భోజనం చేసి పడుకుంటాము, మధ్యరాత్రుల్లో భయంకరమైన జ్వరం వస్తుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమని, రాత్రి బాగానే తిని పడుకున్నాను, ఉదయం లేకపోయేసరికి ఏమొచ్చేసింది, చలి జ్వరం వచ్చేసింది అంటే ఉండలేకపోతుంది. మధ్యరాత్రి ఎందుకు వచ్చింది? హార్ట్ అటాక్లు ఎక్కువ శాతం ఎప్పుడు వస్తాయి, రాత్రుల్లో వస్తున్నాయి కదండి. హార్ట్ అటాక్లు ఎక్కువ శాతం ఎప్పుడు వస్తున్నాయి, రాత్రులు ఎందుకు వస్తున్నాయి, పగలు రాకోకుండా. అందుకని రాత్రి తిరుగుతూ ఉంటుంది మరణదూత. అందుకని ఇక్కడ మోషే గారి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఉదయం వరకు నువ్వు బయటికి వెళ్ళకూడదు. ఉదయం వరకు ఏం చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళకూడదు. కాబట్టి పూర్వకాలంలో మన పితరులందరూ కూడా ఎప్పుడు పడుకునేవాళ్ళు, 6, 7, 8 గంటల ఏం చేయాలి, పడుకుని పోవాలి. ఇప్పుడు 7 గంటలకు 8 గంటలకన్నా ఎవరైనా పడుకున్నారు అనుకో, ఒకవేళ వాడిని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చూస్తున్నారు. ఏంటి 8 గంటలకే పడుకుంటావు నువ్వు, వేస్ట్ ఫీల్. ఏం చేయాలి, అర్ధరాత్రి దాకా తిరగాలి, చెడు తిరిగి.
కదా. ఆ గోడ పక్కకి, ఈ గోడ పక్కకి, ఆ చెట్టు పక్కకి, ఈ చెట్టు పక్కకి. మీకు పర్వాలేదేమో కానీ దరిద్రం విజయవాడ మహానగరంలో ఏం చేశారంటే అర్ధరాత్రులు కూడా తిండి ఏర్పాటు చేశారు. దాన్ని ఏమన్నారంటే స్ట్రీట్ ఫుడ్ అన్నారు. ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టి ఏం చేశారు, స్ట్రీట్ ఫుడ్. అర్ధరాత్రుల్లోనే అన్ని పలావులు, కోడి మాంసాలు, కుక్క మాంసాలు, గాడిద మాంసాలు, ఎన్ని మాంసాలు తింటే అన్ని మాంసాలు కదండి. మాంసం అంతా పుల్లగుచ్చి అది తిప్పుకుంటా కాల్చుకుంటా దాన్ని కోసి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని చపాతీ ముక్కలో చుట్టి చిన్నప్పుడు గొట్టాలు ఏలు పెట్టుకుని నూళ్ళు పెట్టుకుని తినుకుంటా తిరిగి దరిద్రంగా అనేది మరి జబ్బులు రాకేమవుతుంది. దానికి ఒక పేరు పెట్టి, ఏం పేరు అది, షవర్మా. మీకు కూడా తెలిసిందా? అదే మీరు కూడా బాగా ఫార్వర్డ్లో ఉన్నారు. మీరు కూడా నేను అనుకున్నాను వేలంకి అనగానే ఒక చిన్న పల్లెటూరు, వాళ్ళకి ఏం తెలియదు అనుకున్నాను నేను. బాబోయ్, షవర్మాలు తింటున్నారు మీరు కూడా. అయితే రెడీ అవుతున్నారు హార్ట్ అటాక్లకి. అంతే, అర్ధరాత్రి తిండి తిన్నారంటే హాస్పిటల్ బిల్లుకి రెడీ అవుతున్నారు మీరు. చక్కగా డాక్టర్ గారికి ఇవ్వడానికి, మాకు ఇవ్వడానికి అయితే వెనక ముందు ఆడతారు కానీ కదా. తినిగిపోయిన 10 రూపాయలు. ఏ 10 రూపాయలు? తినిగిపోయిన 10 రూపాయలు. మన ఎవడో మా సంఘానికి చినిగిపోయిన 10 రూపాయలు వేశాడు. అలా 10 రూపాయలు వేసాడు. ఈ సగం ఏంటిది, ఇది ఇంకో ముక్కలేదు, సగం పెట్లో వేసాడు. నేను అన్నాను, వరి ఈ సగం వేసినట్టు కూడా చెప్పండి మర్యాదగా అన్నాను. చెబుతాడా? నేను అన్నాను, కొడతానికి కాదురా, ఇంకో సగం కూడా వేసేయండిరా, ఈ రెండింటిని అతికించుకుంటాను. మీకు తెలుసా హాస్పిటల్ ఉంటాయి. ఏ హాస్పిటల్లో? డబ్బుల హాస్పిటల్ ఉన్నాయి విజయవాడలో. డబ్బుల హాస్పిటల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? కానీ చినిగిపోయిన నోట్లన్నీ అతికించుకుని వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏం చేస్తారు, అలా చినిగిపోయిన డబ్బు 10 రూపాయలు తీసుకొని 5 రూపాయలు మనకి ఇస్తారు. ఎక్కడ వేసేద్దాం? ఇదా షవర్మాలకు 100 రూపాయలు పెడతావా నువ్వు? కాదులే, స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. మూడవదిగా ముఖ్యంగా హిస్సోపును దేవుడు ఎలా వాడుకున్నాడయ్యా అంటే, యోహాను శుభవార్త 19వ అధ్యాయం. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను, నేను చిరకతో నిండి ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక మరొక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనని చెప్పి తల వంచి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అడిగి చెప్పండి, దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ఎవరైనా సరే ముసలోళ్ళు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళు చనిపోకోకుండా కొట్టుకుంటున్నారు అనుకోండి, చనిపోయే స్థితిలోకి వచ్చి చనిపోక బ్రతకుండా అలా కొట్టుకుంటూ ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఏమంటారు? ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఎవరో ఉన్నారు, వారిని తీసుకొచ్చి వారితో 2 చుక్కలు నీరు నోట్లో వేస్తే వాళ్ళు ఏమవుతారు? చనిపోతారు కదండి. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, చనిపోతూ ఉంటారు. చాలా పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు చనిపోకోకుండా బతకోకుండా అలాగా నోరు తెరిచి అలా అంటూ ఉంటారు. అలా అంటూ ఉంటే పెద్దలు అంటూ ఉంటారు, మరి కొడుకో కూతురో మనవడో మనరాలు ఎవరో ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఒకరు కొంచెం నీళ్ళు పోయిండ్రా చచ్చిపోతారో అని చెప్తారు. అంటే నీళ్ళు పోయి చంపేస్తారన్నమాట, ఇంకో రకంగా ఆలోచిస్తే కదా. కాబట్టి ఇష్టమైన వాళ్ళు నీళ్లు పోయటం వలన వాళ్ళు తృప్తిగా చనిపోతున్నారు. యేసు స్వామికి ఆఖరిగా ఆయన తృప్తిగా చనిపోవడానికి ఏ మొక్క ద్వారా నీళ్లు పోయబడి తెలుసండి? ఇస్సోపు మొక్క ద్వారా నీళ్లు పోయబడి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా.
ఏ స్థితిలో నుంచి ఇస్సోపు మొక్క ఏ స్థితికి పాకిందండి? ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళింది ఇస్సోపు మొక్క? ఆఖరిగా యేసు స్వామికి ఆ ఇస్సోపు మొక్క ద్వారా పోయబడిన నీటితో తృప్తిగా మానవుల పాపముల కొరకు క్రీస్తు నాథుడు ఏం చేశాడు? మరణించాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఈరోజు ఆ ఇస్సోపు మొక్కలాగా నీవు కూడా యేసయ్య దాహాన్ని తీరుస్తావా? ఆ సిలువలో ఉన్నటువంటి యేసయ్య ఆఖరిగా ఆ చిన్న చుక్కల కోసం, ఆ చిన్న నీటి చుక్కల కోసం తప్పించాడు. ఎప్పుడైతే ఇస్సోపు మొక్క ద్వారా తన నోటికి అందించి దాహం తీర్చబడిందో యేసు స్వామి ప్రశాంతంగా మరణించాడు. అనగా ఇస్సోపు మొక్క దేవుని దాహాన్ని తీర్చింది. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నా చెల్లెళ్ళారా, నా తల్లులారా, నా కూతుళ్ళారా, యేసయ్య దాహం తీరుస్తారా? లోకంలో పాడైపోయిన జీవితాలు, లోకంలో శాపకరమైన జీవితాలు, పగిలిపోయిన కుటుంబాలు ఎన్నో 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 వేల కొలది ఉన్నాయి. వాటందరినీ మందిరానికి తీసుకురావటమే యేసయ్య దాహం తీర్చడం. దేవునికి స్తోత్రం చెబుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనము చదువునా? ఏడవ వచనం చదువుదాం ఒకసారి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటా అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. 34వ వచనం చదువుదామా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో ఆయన పని తుద ముట్టించుటయో నాకు ఆహారమును దాహమునై ఉన్నది. ఆమేన్. అందరిని ఆయన చూడండి. ఆఖరిగా అందరిని ఆయన చూడండి. యేసు స్వామికి దాహం అవుతుంది. యేసు స్వామికి దాహం అవుతుండగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబుకి ఇచ్చినటువంటి బావి దగ్గరికి యేసు ప్రభు వారు వచ్చి కూర్చున్నారు. అక్కడికి సమరయ స్త్రీ 12 గంటల వేళప్పుడు నీటి కోసం వచ్చింది. వెంటనే యేసు ప్రభు వారు అన్నారు, కొంచెం నాకు దాహం, కొంచెం వాటర్ ఇవ్వమ్మా అన్నారు. అప్పుడు అంతే సమరయ స్త్రీ అంటుంది, యూదులైనటువంటి మీరు సమరయులైనటువంటి మేము మా దగ్గర మీరు నీరు తాగుతారా అంది. అంటే సమరయులు ఎవరో అంటరాని వారని కదా, సమరయులు ఎవరో తక్కువ వారని కదా. ఆ అమ్మాయి మాటలో అర్థం అదే కదా. యూదులైనటువంటి మీరు సమరయులమైనటువంటి మా దగ్గర మీరు నీరు తాగుతారా అందంటే యూదులు పెద్దవాళ్ళని కదా, యూదులు గొప్పవారని కదా, యూదులు శ్రేష్ఠులైన కదా, యూదులు లోకములో ఉన్నతమైనటువంటి వారని కదా ఆమె ఉద్దేశం. మరి సమరయులు ఎవరు? ఇక మనకు అనుకుందాం ఏమని, సమరయులు మేమే. సమరయులు ఎవరు? యూదులు ఎవరు? యాకోబు గారికి పుట్టినటువంటి 12 మంది కుమారులలో 4వ వ్యక్తి యోధా. దేవునికి స్తోత్ర. యాకోబు ద్వారా రాహేలుకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడైన యేసేబు కుమారులు ఈ 12 మంది గోత్రాల నుంచి వచ్చినటువంటి వారే ఇశ్రాయేలీలు. ఇందాక మీకు చెప్పాను, ఇశ్రాయేలీల రాజధాని సోమ్రోనులో ఉన్నటువంటి వారే సమరయులు. దేవునికి స్తోత్రం చెబుదామా? అర్థం కానట్లుగా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను వాక్యం చెప్తానికి మీ దగ్గరికి వచ్చాను. బయటికి వెళ్ళిన తర్వాత అడిగారు మిమ్మల్ని ఎవరో ఏమని, మధ్యాహ్నం వాక్యం ఎవరు చెప్పారని. నా పేరు గుర్తు లేకపోతే ఏం చెబుతారు మీరు? చెప్పండి, ఏం చెప్తారు? పర్లేదు చెప్పండి. విజయవాడ పాస్టర్ గారు వచ్చారు అన్నారు కదండి. ఇప్పుడు ఎవరు వచ్చారు? మధ్యాహ్నం ఎవరు వచ్చారు వాక్యం చెప్తానికి? ఎవరు వచ్చారు అని రాని భక్తులు కొంతమంది ఉన్నారు ఇంటి దగ్గర. పనుల వలన కూర్చొని పడుకొని నిద్రగా ఏదో సంథింగ్ రాలేదు కొంతమంది కదా. అందరూ వచ్చారా? రాలేదు. వాళ్ళు అడుగుతారు ఏమని, మధ్యాహ్నం ఎవరో చెప్పారని. ఏమంటారు మీరు? విజయవాడ నుంచి వచ్చారా పాస్టర్ గారు? ఏ పాస్టర్ గారు? విజయవాడ పాస్టర్ గారు. నా పేరు ఏమైపోయింది? సోమ్రోన్లో ఉండారు ఇశ్రాయేలీలు. ఏమైపోయారు వాళ్ళు? ఇశ్రాయేలీలు ఎక్కడ ఉండారు? సోమ్రోన్లో ఉన్నారు. సోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేలు, సోమ్రోన్ సమరయులు. అలా వచ్చింది సమరయులు. దేవునికి స్తోత్రం చెబుదామా? విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి విజయవాడ మొత్తం ఆవరించేశారు. ఎవరో
శ్రీకాకుళం బ్యాచ్. ఏ బ్యాచ్? శ్రీకాకుళం బ్యాచ్. విజయవాడలో తూర్పు పడమర ఉత్తర దక్షిణానికి వెళ్తే వాళ్ళే కనపడతారు ఎక్కడ చూసినా కానీ. వాళ్ళందరిని ఏమంటారంటే తూర్పులు అంటారు. ఏమంటారు? వాళ్ళు తూర్పు వాళ్ళు కాదు, శ్రీకాకుళం వాళ్ళు. ఎవరాళ్ళు? విజయనగరం వాళ్ళు. ఎవరాళ్ళు? బొబ్బిలి వాళ్ళు. ఎవరాళ్ళు? అట్టనరా. వాళ్ళందరికీ ఒక పేరు పెట్టారు. ఏమని? తూర్పు బ్యాచ్ ఇదంతా. ఏ బ్యాచ్? ఇస్రాయిల్ అందరికి ఒక పేరు పెట్టారు. ఎవరు? సామరీయులు. ఎవరది? ఒక తల్లికి పుట్టిన బిడ్డలే, ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే. చెప్పండి దేవునికి స్తోత్రం. అయితే నా సందర్భం అది కాదు. కాబట్టి సమరీయులు తక్కువ వాళ్ళు కాదు, యూదులు ఎక్కువ వాళ్ళు కాదు. అందరూ యాకోబు రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి వాళ్ళు. ఆమె అప్పుడంటారు గట్టిగా. మీరు చెప్పే దాంట్లో ఏం లేదు, పౌరుషం లేదు మీకు. మేము సమరీయులు అండి. అక్కడే ఉన్నారు ఇంకా. మీరు ఎంత మిమ్మల్ని పుష్ చేసినా ముందుకు రావట్లా మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగంటే కానీ చెప్తారన్నమాట మీరు. కాబట్టి ఇప్పుడు యేసు స్వామి దాహానికి వచ్చారు. యేసు ప్రభు అన్నారు, అమ్మ నాకు కొంచెం మంచులు ఇస్తావా అంటే, ఇందాకని చెప్పేశాను కదా. అప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను ఇచ్చే నీళ్ళు అయితే నీకు ఈ బాబు దగ్గర రానవసరం అన్నారు. అయితే నీళ్ళు ఇచ్చే వెళ్ళి మీ ఆయన తీసుకురాపో అన్న. మీ ఆయన లేడు అన్న. నిజమే చెప్పావు. ఇంట్లో ఉన్నాడు కూడా ఆడు కాదు, ఇంట్లో ఒకటి పెట్టిచ్చావు, ఆడు కూడా మీ ఆయన కాదులే అన్న. గుండు పగిలిపోయింది అమ్మాయి. ఏమైంది? గుండుగా ఏమైంది చెప్పండి రా. పగిలింది గుండె. దేవునికి స్తోత్రం గారు. అమ్మో, నా ఇంట్లో ఉన్నాడు చూసావు నువ్వు అన్న. నీ ఇంట్లో ఉన్నవాడిని కాదు, నీ చరిత్ర మొత్తం చెప్తాను. చరిత్ర మొత్తం చేశాడా? మీ భాష చెప్పండి. మీ భాషలో కడిగేశాడు అన్నమాట. అంతే. ఏం చేశాడా? తలకాయ నుంచి కాళ్ళు దాకా ఏం చేశాడా? కడిగి పడేశాడు దాన్ని. నేను చచ్చింది అది అట. కడిగి పడేశాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఊళ్ళోకి ఏం చేసింది? వెళ్ళిపోయి చెప్పింది. ఏమని? మరి అక్క, ఒక ఆయన ఉంచుకున్న సంగతి నీకు తెలీదు, కానీ యేసు ప్రభుకి తెలిసిపోయింది. యేసయ్య నా జీవితాన్ని ఏం చేశాడు? బయట పెట్టాడు. ఇక నేను అన్ని వదిలేస్తున్నాను, ఇక అన్ని నేను చేస్తాను, విడిచిపెట్టేస్తున్నానని ఆ ఊర్లోనికి వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? యేసు ప్రభు కోసం మార్చేసి. చెప్పండి దేవునికి స్తోత్ర. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 40వ వచనము 39 నుంచి త్వరగా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చెప్పండి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే వాళ్ళ శిష్యులు ఊర్లో నుంచి వచ్చారు. ఊర్లోకి ఎందుకు వెళ్ళారంటే భోజనం కొనుక్కురావడానికి వెళ్ళారు. ఎవరో? ఏ శిష్యులు? యేసు ప్రభు శిష్యులు ఊళ్ళోనికి వెళ్ళారు భోజనం కొనుక్కురావడానికి. ఈ అమ్మాయితో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంటే వాళ్ళకి ఏమొచ్చేసింది? అనుమానం వచ్చేసింది. అనుమానం పాడు కానీ కదా, అన్ని అనుమానాలే. అనుమానం ముందు చాలా సరదపుచ్చారంట. ఒకసారి హాస్పిటల్లో మన్నయ్య కూతురు థైరాయిడ్ ఆపరేషన్ చేసుకుంది. మేము ఉన్న నా ఇంటికను హాస్పిటల్కి 15 కిలోమీటర్ల దూరం. ఎంత? 15 కిలోమీటర్ల దూరం. మన్నయ్య కూతురు హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే తుఫాను మొదలైంది. మన్నయ్య కూతురికి నేనంటే బాగా ఇష్టం. నన్నే ఎక్కువ ప్రేమిస్తుంది. డాడీ అంటది నన్ను. వాళ్ళ నాన్నకంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. సరే, జాయిన్ అవ్వగానే వాళ్ళ ఆయన గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇలాగా చిన్ని, నా కూతురు పేరు చిన్నిని హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఎందుకు రా అంటే, ఇలాగ థైరాయిడ్ ఆపరేషన్ చేయించారు, అర్జెంటుగా మేము రమ్మంటుంది, మీరు వచ్చి ప్రార్థన చేస్తే కానీ ఆపరేషన్ చేసుకుని అంటుంది, మీరు రండి పాస్టర్ గారు అని మా అల్లుడు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే జోరు వర్షం, తుఫాన్ అని తెలుసు కదా, అది కురీదు అయిపోదు, కుడుతూనే ఉంటుంది. అలా కుడుతుంది. సరే వస్తున్నాను అంటే కుడుతాను, వస్తానంటే కుడుతున్నాను. ఏం చేయాలరా బాబా, ఇక ఆగట్లేదని చెప్పేసి అని సాయంత్రం దాకా ఉండి సందకాడ కొంచెం చీకటి పడింది, వర్షం కుడుతూనే ఉంది. నేను అన్నాను, మరి తెల్లబట్టలు ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుంటే వర్షానికి ఏమైపోతాయి, పాడైపోతే, తడిసిపోతాయి అని చెప్పేసి అని జీన్ ప్యాంట్ వేసుకున్నాను, టీ షర్ట్ వేసుకున్నాను. పాస్తం గారిని అన్నాను, నువ్వు చీర కట్టుకున్నావు అనుకో, తడిసిపోయి ఎక్కడో ఒకటి జారిపోయి కింద పడతా, ఇద్దరం పడతామే, ఎలాగొద్దు, నువ్వేం చేస్తావు అంటే పంజాబీ డ్రెస్ వేసుకో అన్నాను.
ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేసింది, పంజాబీ డ్రెస్ వేసుకుంది. కాబట్టి వర్షం పడుతుంది, వర్షం ముఖానికి కొడుతుంది, బండి వేసుకెళ్తుంటే వర్షం ముఖానికి కొడుతుందని హెల్మెట్ పెట్టుకున్నాను. పాస్టర్ గారు అన్నాను, ముఖానికి వర్షం కొడుతుంది, ముసుకేసుకో అన్నాను. ముసుకేసుకుంది. ఇప్పుడు పాస్టర్ గారు జీన్ ప్యాంట్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, వెనకమాల ఒక అమ్మాయిని ఎక్కించుకొని సర్మని చీకట్లో వర్షంలో కూడా ఎడకెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని ఒక తాగుబోతు విశ్వాసం చూశాడు. ఆడి పేరు రాజుగడ్. రాజు అనేవాడు చూశాడు. చూసి వెంటనే ఆవిడికి ఫోన్ కొట్టాడు, పాస్టర్ గారు ఒక అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళిపోతాడా అని. ఆ అమ్మాయికి ఒక వార్త తెలిసిందంటే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది? గ్యాస్ ఫామ్ అవుతుంది. లోపల ఉన్న పొట్ట బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా ఎవరికైనా చెప్పాలి. చెప్పకపోతే గ్యాస్ ఎక్కువైపోతుంది మనకి. విత్ ఇన్ సెకండ్స్ లో రాత్రికి నాకున్న 300 మంది తెలిసిపోయింది. తుఫానులో పాస్టర్ గారు ఒక అమ్మాయిని తీసుకొని ముఖం కనపడద్దని ముఖం ఆ అమ్మాయికి ముసుకేసి, ఆయన ముఖం కనపడద్దని హెల్మెట్ పెట్టుకొని శర్మని వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అని పుకారు వచ్చేసింది. ఆ శిష్యులు చెప్పాను, 50 మంది కుర్రలు ఉన్నారుగా, వాళ్ళు 2-3 అందరికి వచ్చారు. వచ్చి అయ్యగారు అన్నారు. ఏంట్రా అన్నాను. నీకు విషయం చెప్పాలండి అన్నారు. చెప్పరా అన్నాను. మా వాళ్ళందరినీ ఏరా అంటాను. చెప్పరా అన్నాను. అయ్యగారు మీరు రాత్రి అడగని వెళ్ళారా అన్నాడు. తుఫాన్ అయితే ఆడికి వెళ్తాం రా మనం అన్నాను. అది అక్కడికి వెళ్ళలేదా మీరు అన్నాడు. నేను మర్చిపోయాను ఆ సంగతి. హాస్పిటల్కి వెళ్ళిన సంగతి మర్చిపోయే బట్టికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఏడుతున్నారు. వాళ్ళు నేను నిజమే కావచ్చు, మా పాస్టర్ గారు అర్థం చెబుతున్నాడు మాకు. ఈయన వెళ్ళి కూడా ఏం చేస్తున్నాడు, వెళ్ళలేదు అంటున్నాడు అని ఏడుతుంటే, ఎందుకు ఏడుతున్నారు, ఏంట్రా సంగతి అన్నాను. అంటే మీరు రాత్రి జీన్ ప్యాంట్ వేసుకొని బయటికి వెళ్ళారా వెళ్ళలేదు అన్నాడు. నిజం చెప్పండి అన్నాడు. జీన్ ప్యాంట్ వేసుకున్నా వెళ్ళాను రా, జీన్ ప్యాంట్ వేసుకొని అన్నాను. అని వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకున్నారా లేరా అన్నాను. మా అమ్మాయిని ఎక్కించుకోవడం ఏంట్రా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు, డొక్క బయలుద్ది ఎదవలారా, అమ్మాయిని ఎక్కించుకెళ్తానంటారా పాస్టర్ గారిని, గుండె మీరు గూడేంట్రా, గుద్దితే గుండె బగులుతుంది మీకు, ఏం ఆడుతున్నారా మీరు అన్నాను. లేదండి అందరూ అనుకుంటున్నారు మీరు అమ్మాయిని ఎక్కించుకుని రాత్రి వెళ్ళారంట కదా అన్నారు. ఇప్పుడు నిజమేర గుర్తొచ్చింది, అమ్మాయిని ఎక్కించుకెళ్ళాను, ఆ అమ్మాయిని ఇంట్లో దాచిపెట్టాను, మీకు చూపిస్తాను అని చెప్పి పాస్టర్ గారిని పిలిచాను, రావే అన్న. చూపించి, అమ్మ నువ్వు రాత్రి వచ్చావు కదా, నాతో వచ్చింది నువ్వే కదా, ఇలా చెప్పవే అన్నాను. చెప్పి ఆ తర్వాత సంఘంలో చెప్పి, పాస్టర్ గారి బండి ఎక్కింది నేనేనమ్మా, అమ్మాయి కాదు, ముసుగేసుకున్నది నేనే. పాస్టర్ గారు అంటే మాలుసు. కనపడినప్పుడు ఏమంటారు, అమ్మో ఆ పాస్టర్ గారు దేవుడు అని అంట. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏ చెప్పాలి ఎవరు తెలియదు అనమాట. యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఎవరితో? 3.5 years యేసు ప్రభుతో ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో గడిపిన వాళ్ళకి యేసు ప్రభు ఎలాంటి వాడో తెలియదా? వాళ్ళకే ఏమంటున్నారు వాళ్ళు? 4వ అధ్యాయం 27వ వచనము. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి, ఆయన జాగ్రత్తగా అర్థమవుతుందా మీకు, ఆయన ఆ స్త్రీతో మాట్లాడుట చూసి, ఆశ్చర్యం ఏంటికి? ఆ అమ్మాయితో యేసుప్రభు మాట్లాడితే ఆశ్చర్యం ఏంటి అని, యేసుప్రభు పాస్టర్ గారు ఆడపిల్లలతో మాట్లాడకూడదా? పాస్టర్ గారు స్త్రీలతో మాట్లాడొద్దా? మాట్లాడవద్దా? మాట్లాడితే ఒక బాధ, మాట్లాడిపోతే ఒక బాధ. ఈ మధ్యన మా సంఘానికి ఒక అమ్మాయి మానేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి పద్దాకు ఫోన్ చేస్తుంటే, ఫోన్ చేసినప్పుడు నేను తీట్లా, ఏదో ఒక మీటింగ్లో ఉంటున్నాను, ఫోన్ చేయట్లేదు, మానేసింది. మానేస్తే పాస్టర్ గారు నేను వెళ్ళాం, ఏంటి అమ్మ రావట్లేదు, మందిరానికి రావట్లేదు ఏంటి అని. మీరు మాతో ఎందుకు మాట్లాడతారులేండి అంటాను. నీతో మాట్లాడతాం ఏంటి అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు తీయట్లేదు అంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను తీయపోతే పాస్టర్ గారు చేయిపోయావా నువ్వా? పాస్టర్ గారు చేసి, అమ్మ పాస్టర్ గారు ఫోన్ చేయట్లేదు, తీయట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నా అడగపోయావా? నేను ఫోన్ చేస్తే తీవాలి, నువ్వు ఫోన్ చేస్తే తీయమంటే ప్రసంగం చేస్తాడు, తెస్తారు ఫోను. డాష్ డాష్ డాష్.
నీ ముఖాన్ని మట్టి రాయా, ఈ ముఖానికి మట్టి రాసుకుంటున్నారా లేదా? మట్టి రాసుకుంటున్నారా లేదా? ఆడపిల్ల రాసుకోవట్లేదా? ఏమట్టి? మరి మొత్తం మట్టి రాసుకుంటున్నావా? మట్టి మొహమా? దేవునికి స్తోత్రం చెబుదా. అరే యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడితే ఆశ్చర్యం ఎందుకురా? పాస్టర్ గారు మాట్లాడితే ఆశ్చర్యం ఏంటి? కాబట్టి శిష్యులు అన్నారు, నువ్వు ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు? నువ్వు మాట్లాడితే గెట్టాడితే మాతో మాట్లాడాలి, కానీ ఆ అమ్మాయితో మాట్లాడి నీకు అంచేపో పైపెచ్చి మమ్మల్ని ఊళ్ళో పంపించి వాళ్ళందరూ అడగబోయారు తిండికోలా, ఎప్పుడు ముగిస్తారా, ఎప్పుడు వెళ్ళి పడి కదా. కొంతమంది ఎప్పుడు ఇంకా కొంచెం చెబితే బాగుండు, కొంతమంది ఏంటి ఎప్పుడు ముగిస్తారంటావు కదా. ఉపవాస ప్రార్థనలో చూడాలి, 3 రోజులు ఉపవాస ఎప్పుడైపోతాయా పొద్దు గూగుల్ ఆ టయాంగ్ చూసి చెయ్యదట ఇంకా తిరగట్లేదు అంటే ఇదే రోజు చూడంగానే 3 అయిపోయేది, ఇప్పటికే 3 అవ్వట్లేదు. దీని దివసం ఆగిపోయిందా చూడు, కాటి అయిపోయిందేమో. దేవుని స్తోత్ర. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నా దాహం తీరింది అన్నాడు. నా దాహం తీరింది. ఆ అమ్మాయితో మాట్లాడే అమ్మాయిని మార్చడమే యేసుప్రభు దాహం తీరడం. ఆ అమ్మాయి వెళ్ళి సమరయులలో అనేకులను ప్రభు దగ్గరకు తీసుకురావటమే యేసుప్రభు దాహము తీర్చింది. దేవునికి స్తోత్ర. ఆ ఇస్సోపు మొక్క ఏం చేసింది? యేసుప్రభు దాహం తీర్చింది. ఈ సమరయ స్త్రీ ఏం చేసింది? యేసుప్రభు అనేకులను మందిరానికి తీసుకొచ్చి ఏం చేసింది? దాహం తీర్చింది. ఈ రోజున మీరు కూడా మీ సంఘానికి ఎవరైతే మానేశారో, ఎవరైతే రావట్లేదు, చిన్న చిన్న కారణాలతో ఆగిపోయారు చూసావా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ సంఘానికి తీసుకొచ్చి యేసు ప్రభు దాహాన్ని తీర్చండి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సంఘానికి వెళ్ళకోకుండా ఇంటి దగ్గర ఉంటారు చూసారా, వాళ్ళతో మాట్లాడి సంఘానికి తీసుకురండి, యేసు ప్రభు దాహం తీర్చండి. ఎందుకంటే గోడ మధ్యలో ఉన్నటువంటి నీ బతుకుని, నా బ్రతుకుని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్ర. కాబట్టి హిస్సోపు మొక్క సొలొమోను గారి రచనలోకి వెళ్ళింది. హిస్సోపు మొక్క యేసు ప్రభు దాహము తీర్చింది. లోకపు మాట చెప్పనా, ఎలా పుట్టామన్నది కాదు, ఎలా చనిపోయామన్నది ముఖ్యం. ఆమేన్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పుట్టారో, ఎలా పుట్టారో, ఎక్కడ పుట్టారో, ఎప్పుడు పుట్టారో ఎవరికి తెలియదు. కానీ ఎలా చనిపోయారో, ఎక్కడ చనిపోయారో, ఎప్పుడు చనిపోయారో అందరికీ తెలుసు. ఎప్పుడు పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎట్లా చనిపోయామన్నది ముఖ్యం. కాబట్టి యేసు ప్రభు దాహాన్ని తీర్చి చనిపోదాం. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. ఇస్సోపు మొక్కలాగా బ్రతుకుదాం. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకో. అందరూ కూడా మోకరించుదామా? చక్కగా మోకాళ్ళు నొప్పులు అందరూ మోకరించండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నుంచోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి నుంచోండి. పర్వాలేదు, కొంచెం నుంచోండి, మంచిది. కొంతసేపు నుంచోండి. అందరూ మోకాళ్ళు 2 చేతుల పైకి లేపండి. 2 చేతుల పైకి కళ్ళు మూసుకోండి. నాయనా, హిస్సోపు మొక్క నీ దాహాన్ని తీర్చింది ప్రభువా, నేను కూడా నీ దాహాన్ని తీరుస్తాను ప్రభువా. చెబుదామా? అందరూ కూడా చెబుతారా? మనస్ఫూర్తిగా